గడిచిన సంవత్సరం అంతా నిజంగా దేవుని కృపను బట్టి అందరం సజీవ లెక్కలో ఉన్నాం. దేవుని కృపను బట్టి నిజంగా అంటే అందరం ఆరోగ్యంగా ఉన్నాం. దేవుని కృపనే నిజం చెప్పాలంటే. నేను చూస్తాను ప్రతిరోజు హాస్పిటల్‌లో యంగ్ 26, 25, 23 ఇయర్స్ వాళ్ళకి స్టంట్స్ 3 బ్లాక్స్ హార్ట్‌లో వచ్చి స్టంట్స్ పెట్టుకొని పోతారు. ఒక్కొక్క స్టంట్ కాస్ట్ వచ్చేసి 3,00,000 అట్లా ఉంటది. నిజంగా అంటే దేవుని కృప, మహా కృపను బట్టి మనం అందరం సజీవ లెక్కలో ఉన్నాము. ఆయనకే మహిమ కలుగును గాక. గడిచిన వారంలో నేను 22nd రోజు 23rd రోజు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాను. అది బాబుకు జ్వరమొచ్చిందని. నిజంగా 22nd నుంచే ఫీవర్ స్టార్ట్ అయింది. 102, 101 టెంపరేచర్ కంటిన్యూయస్‌గా ఉంటుంది. పాపం బాబు ఏం తినట్లేదు. నేను ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేశాను మన గ్రూప్‌లో. ఆ రోజు మార్నింగే అన్న కూడా మాట్లాడిండ్రు. గ్రూప్‌లో ప్రేయర్ చేశారు అందరు బాబు గురించి. ఇప్పుడు ఎంత పాపం పిల్లలకి మంచి కొత్త బట్టలు తీసుకొచ్చి వాళ్ళకన్నీ చేసినా గానీ, హెల్త్ సరిగ్గా లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. వాళ్ళు హ్యాపీగా లేరంటే పేరెంట్స్‌గా మనకు కూడా హ్యాపీ ఉండదు. ఆ రోజు అనిపించింది నాకు. 24థ్ గూడా పాపం బాబుకి 102, 101 టెంపరేచర్ ఉంది. నేను అనుకున్నాను సరే రేపు మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఇంకా సాయంత్రం అట్లా చర్చ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్తాననుకున్నాను. అయితే 24థ్ నైట్ బాబు ప్రేయర్ చేసుకున్నాడు. వాడేమని ప్రేయర్ చేసుకుండు, "దేవా నేను చర్చికెళ్ళాలి కంపల్సరీ. నేను సెలబ్రేషన్ జేసుకోవాలి. నేను చర్చికి రాకుండా మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్తా అంటుంది. నేను అట్లా వెళ్ళను. నేను కంపల్సరీ చర్చికి రావాలి. నువ్వు నాకు హెల్ప్ చెయి. నా ఫీవర్ తీసేయి" అని వాడు వాడికొచ్చిన మాటల్లో పాపం వాడు ప్రేయర్ చేసుకున్నాడు. నేను కూడా ప్రార్థనలో ఏకీభవించాను. "తగ్గిపోతది నాన్న" అని చెప్పాను. నిజంగా వండర్ అండి. గాడ్ గ్రేస్. 25థ్ రోజు మార్నింగ్ ఫీవర్ లేదు. ఇప్పటివరకు ఇంకేం ఫీవర్ రాలేదు. దేవుని కృపను బట్టి హెల్తీగా అందరం ఆ రోజు మార్నింగ్ సర్వీస్ మంచిగా సర్వీస్ స్టార్ట్ కాకముందుకే మేమందరం వెళ్ళిపోయి హ్యాపీగా అందరం సర్వీస్ అటెండ్ అయ్యాము. ఇదొక సాక్ష్యం అయితే. ఇంకా గడిచిన వారంలో ఇంకొక సాక్ష్యం ఏంటంటే ప్రతి క్రిస్మస్‌కి సీక్రెట్ సాంటా గిఫ్ట్స్ తీస్తాం మా ఆఫీస్‌లో, హాస్పిటల్‌లో. మా మా ఐసీయూలో మేమందరం తీసామనమాట. సో, మేము తీసినప్పుడు నాకొచ్చిన ఫ్రెండ్ ఒక హిందువునే. నేను వెళ్ళిన ఫ్రెండ్ గూడా ఒక హిందువునే. ఇద్దరు హిందూసే నాకొచ్చారనమాట. సో, మనం ఇచ్చే గిఫ్ట్ కంటే అమూల్యమైన గిఫ్ట్ ఏంటంటే రక్షణ. సో, నేనది షేర్ చేయాలనుకున్నాను. సో, ఇదొక సమయం దేవుడిచ్చిండు నాకు అని అనుకున్నా నేను. అయితే సీక్రెట్ సాంటా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నేను ఒకాయన ఫస్ట్ శ్రీకాంత్ అని ఆయన హిందూనే. తర్వాత రెడ్డి అని ఇంకొక ఆయన, ఆయన గూడా హిందూనే. వాళ్ళు ఇద్దరికి నేను చెప్పాను. బ్రదర్ మీకు నేను జస్ట్ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ప్రేయర్ చేస్తానని చెప్పాను. అంటే వాళ్ళు గూడా ఓకే. చాలా థాంక్స్ నువ్వు ప్రేయర్ చేస్తా అంటే చాలా థాంక్స్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సరే అని చెప్పేసి ఒక 2, 3 మినిట్స్ నేను ప్రేయర్ చేశాను. బట్ ఆ ప్రేయర్‌లో దేవుడు నిజమైన రక్షకుడు. ఆయనే మన పాపాల కోసం వచ్చాడు అని చెప్పేసి ప్రతీదీ ప్రేయర్‌లోనే మనం సువార్త ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి ప్రేయర్ చేశాననమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాటలైతే మనం చెప్పాము. కార్యం జరిగించాల్సింది దేవుడే. ఒకటేంటంటే హ్యాపీనెస్ ఆ ప్రేయర్‌లోనే సువార్త ప్రకటించాం కాబట్టి ఇద్దరికి చెప్పాము. ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా వాళ్ళ దగ్గర షేర్ చేసుకోవడానికి సమయం దొరకలేదు. ఈ కరెక్ట్ సమయంలో దేవుని కృపను బట్టి షేర్ చేసుకున్నాను. ఇంకొక ఆమె నిరోష అని చెప్పేసి మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అన్నమాట. ఆమె గూడా హిందూ. ఆమె గూడా మా ఇంటికొచ్చిందన్నమాట. సడెన్‌గా ఆమె ఎందుకో వచ్చింది బాబుని తీసుకొని. మాట్లాడింది. మీ పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్‌ని అని చెప్పి తననే ఇంట్రొడ్యూస్ చేసుకుంది. కూర్చుంది. మా హాల్‌లో మొత్తం దేవుని వాక్యాలుంటే చూసి, "మీరు క్రిస్టియన్సా మేడం" అంటే, "అవునండి" అని చెప్పాను. అయితే ఆమె సాక్ష్యం చెప్పింది. ఆమె ఒక హిందూ అయ్యుండి జీసస్‌ని బిలీవ్ చేస్తుందంట. తన ఫస్ట్ డెలివరీ టైములో చాలా సిక్ అయితే ఒక సిస్టర్ తనకి ప్రేయర్ చేస్తే తనకు చాలా మంచిగా అనిపించిందంట. సో, ఆమె నాకేం చెప్పిందంటే, "నేను హిందూ అయినప్పటికీ నేను జీసస్‌ని బిలీవ్ చేస్తా. నాకేదైనా కష్టం వచ్చిందంటే మా గాడ్స్ ఎవ్వరి దగ్గరికి వెళ్ళను నేను. ఓన్లీ జీసస్ దగ్గరికే వస్తాను. నాకెందుకో జీసస్‌ని బిలీవ్ చేయాలనిపిస్తుంది. ఆయనని బిలీవ్ చేస్తేనే హ్యాపీ అనిపిస్తుంది" అని తను ఒక హిందూ అయ్యుండి నాతో షేర్ చేసుకుంది. నేను చెప్పాను తనకి, "సరే నేను నీ గురించి ప్రేయర్ చేస్తా. ప్రతి విషయంలో నువ్వు గాడ్ పైన ఆధారపడు. నువ్వు హిందువా? నువ్వు ముస్లిమా? నువ్వేంటి అనేది దేవుడు చూడడు. నీ హృదయాన్ని ఒక్కటే చూస్తాడు కాబట్టి
నువ్వు కూడా గాడ్ని బిలీవ్ చేయి, ప్రేయర్ చేసుకో అని చెప్పేసి తనకు చెప్పాను. ఈ విధంగా నిజంగా దేవుని నమ్మని బిడ్డల దగ్గర మనం షేర్ చేసినప్పుడు పరలోక రాజ్యంలో ఒక విందు జరుగుతుంది కాబట్టి నిజంగా ఆయన ఎంత సంతోషిస్తాడు. ఒక ఆత్మ రక్షించబడితే దేవునికి ఎంతో సంతోషం. ఆ పనిలో మనమున్నామంటే మనకు కూడా సంతోషమే కదా. ఈ చిన్న సాక్ష్యం వలన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నిజంగా చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా నేను కూడా సిస్టర్కు ముందు రోజు ఫోన్ చేసిన. పాపం తనకున్న బిజీ షెడ్యూల్ని బట్టి అర్లీ మార్నింగ్ 5 o'clock మాట్లాడుతూ వచ్చినాం. నిజంగా ప్రభు గొప్పవాడు, ఆయన సాయం చేస్తాడు. నిజంగా ఉదయకాలం అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు, ప్రార్థనలు ఏకీభవిస్తూ వచ్చారు. బాబు విషయంలో నిజంగా మంచి ఆరోగ్యం ప్రభు అనుగ్రహించాడు. ఈ క్రిస్మస్ దినాల్లో కూడా క్రీస్తు యొక్క జన్మమును గురించి పంచుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు దొరికినప్పుడు వాటిని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవడం అన్నది నిజంగా ప్రభువుకే మహిమ కలుగును గాక. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి మరి దేవుని నామానికే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యంలను పంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. Praise the Lord అందరికీ. I thank the Lord for this new day, the blessed time. So మీరు మనమందరం ప్రార్థన చేసాం that we will share the gospel, సువార్త పంచుకోవాలి త్రూ ట్రాక్స్ అని ఇక్కడ. అండ్ కొన్ని ప్రింట్ కూడా చేయించామన్నమాట. నేను ఆ ముందు రోజు 2-3 days మీ అండ్ బ్రదర్ యుగేందర్ బ్రదర్ వీ వేర్ ఇన్ టచ్ డిస్కసింగ్. నేను బ్రదర్కి ఏమన్నానంటే, బ్రదర్ ఓన్లీ 60 prints ఇస్ ఇన్నఫ్ అని చెప్పాను. కానీ వాళ్ళు వచ్చి టోటల్ 100 అది ఒక సెట్, ఇట్ విల్ బి 100. అయ్యో 100 వేస్ట్ అయిపోతుంది అని చెప్పి, ఓకే బ్రదర్ 100 ప్రింట్ చేయించింది అని చెప్పి, ఓకే ఐ గాట్ 100. దాంట్లో ఒక 10 మా బ్రదర్కి ఇచ్చాను. ఎల్ షడాయ్ నుంచి వాట్ ఇస్ క్రిస్మస్ అని చెప్పి ఒక ట్రాక్ చర్చ్ నుంచి ఒక సెట్ తీసుకొచ్చాను అనమాట. ఈ రెండు విత్ పీస్ ఆఫ్ కేక్ ఇద్దామని నా ఒక థాట్. గాడ్ హెస్ గివెన్ దట్ థాట్ అండ్ వీ ఆల్ ప్రేడ్. అమేజింగ్లీ గాడ్ హెస్ హెల్ప్ మీ దట్ డే. ఎంత అంటే ఇప్పుడు ఉండేది ఒక 3 ట్రాక్సే. I was able to give so many people. నేను ఒక కొంచెం భయపడ్డాను, ఎవరైనా వచ్చి స్టాప్ చేస్తారా అని చెప్పి. ఎవ్వరు ఏం చేయలేదు. ప్రతి ఒక్కళ్ళు దే వర్ వెరీ వెరీ హ్యాపీ. కొంతమంది ఈ క్వశ్చన్ కూడా, మీరు క్రిస్టియన్సా అంటే అవునండి, ప్లీజ్ రీడ్ దిస్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎవ్రీథింగ్. కానీ నేను ఇచ్చినప్పుడైతే you go through, please read what is all Christian Christmas about and what Christ has done ani oka 2 words. And surprisingly they were the local police people on that day for water. And I first hesitated, but God gave me that boldness to go and give the tracts to them. And I said, how many people in your group? Ante we are 3 or 4 people, and for all the 2 people came, and for that group I gave. And like this till evening, సాయంత్రం వరకు నేను, మమ్మీ, నరేందర్, and we were so joyful. My mummy told one statement. I said, Mummy, I did not go to church today. Ante no, God has used you here అని చెప్పి మా మమ్మీ చెప్పారు. కానీ ఇక్కడ నేను ఒక విషయం చాలా ఇంపార్టెంట్ చెప్పాలి. ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నేను చాలా అప్సెట్గా ఉండినాను. మీరు అందరూ ప్రార్థన చేసినారు. ఇట్ ఈస్ వెరీ పర్సనల్, బట్ ఐ హ్యావ్ టు షేర్ దిస్. నాకు మా మమ్మీకి కొంచెం ఒక డిఫరెన్సెస్ వచ్చిందనమాట.
నేను ఒక 3 డేస్ మమ్మీతో మాట్లాడలేదు. అండ్ ఎవ్రీడే ఫుడ్ ఇస్తాను కదా! అది గూడా నేను 3 డేస్ ఇవ్వలేదు. మా మమ్మీ వద్దనేసినారు. కొంచెం టఫ్ టైమ్ వి హ్యాడ్. అప్పుడు ఆ 3 డేస్ నేను మమ్మీ బయటికొచ్చినప్పుడు ఐ యూజ్డ్ టు గో అండ్ సీ మై డ్యాడీ ఓన్లీ ఫర్ 3 డేస్, నాట్ మోర్ దాన్ 3 డేస్. అండ్ దేర్ వాస్ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ మై హార్ట్. ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, నేను దేవుని పని చేయాలంటే మై హార్ట్ షుడ్ బి రైట్ అండ్ ఐ హ్యావ్ టు హ్యావ్ అ క్లియర్ కాన్షియస్ విత్ మై మదర్. టిల్ దట్ టైమ్ ఐ కెనాట్ డూ గాడ్స్ వర్క్ అండ్ ఇట్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్ అని చెప్పేసి చాలా ప్రార్థన చేశాను, చాలా ఏడ్చాను దేవుని దగ్గర. 24th ఈవినింగ్ మై మమ్మీ కేమ్ డౌన్. షీ వాజ్ సిట్టింగ్ అవుట్ సైడ్ అండ్ ఐ వాజ్ సేయింగ్, లార్డ్ గివ్ మీ దట్ బోల్డ్నెస్ టు గో అండ్ స్పీక్ టు మై మామ్. నేను ఐ హ్యావ్ టు ఫస్ట్ సెట్ థింగ్స్ క్లియర్ అని చెప్పేసి వెన్ షీ వాజ్ సిట్టింగ్ దేర్ ఐ వెంట్, ఐ స్పోక్ టు మై మామ్ and she was happy, I was happy, things were very clear and God gave me that peace and I was able to joyfully do his work. If it was not that conscious and the clear path with my mom, I wouldn't have done and everything would have gone waste. I I thank the Lord for the way he led me. It was just 3 days. ఆ 3 days లో కూడా నేను మీతో ఈ విషయం చెప్పలేదు కానీ ప్రార్థన చేయమని చెప్పాను. దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అని. ఫ్యామిలీస్ విల్ హ్యాపెన్, బట్ హౌ ద లార్డ్ స్ట్రెంథన్స్ ఇస్ వెన్ వి లుక్ అంట్ హిమ్. ఎందుకంటే దేవుడు క్లియర్గా 24th రోజున మార్నింగ్ పోర్షన్ లో what he said is, we have to look to the eyes of the Lord. When we look to the eyes of the Lord, God will give us that clear conscience and he will give us that joy. But if we don't look to the eyes of God and we will turn back, then we are not growing in him, we are not loving him and he is not loving us. And it was so much so that it was just an injection for me. Lord, maybe I'm not looking to you, maybe all these things I'm doing, but I'm not having that straightforward sight towards God. And చెప్పేసి then God was so clear and he spoke to me so clearly. Then I said, nothing doing today, I have to talk to my mom and I have to set right things. It was the 3 days was like, driving high mountain trekking లాగా చాలా కష్టంగా ఉండింది. And thank God for the peace that he gave me, for the joy that he gave me. And me, my mom, and Narinder, we could do this service on 25th. And I am only praying for all those who have accepted this tract. They will definitely know who Christ is. And I'm praying that this place will be used as a testimony. Thank each and everyone for praying for this small little ministry. And my special thanks to my dear brother who encouraged and got those printed for me, and also all the saints who was there. And especially we ఇంకొక థాట్, నేను ఇక్కడ కొంతమందితో మాట్లాడినాను. ఎవ్రీ సాటర్డే వచ్చే నెల నుంచి ఫ్రమ్ ద న్యూ ఇయర్ we will gather for a prayer అని. దానికోసం ప్రేయర్ చేయండి. ఆల్ ద సిస్టర్స్, లోకల్ సిస్టర్స్ కొంతమంది నేను కలిశాను, వాళ్ళకి షేర్ చేశాను. దే సెడ్, అక్క ఖచ్చితంగా మేమందరం వస్తాము, ఒక 1 hour అయినా మనం ప్రార్థనలో గడపాలని. సో దాని గురించి ఎవ్రీ సాటర్డే అట్ నేరెడ్మెంట్ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ అండ్ ఐ గివ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్ ఫర్ హిస్ వండర్ఫుల్ వర్క్. ప్రైజ్ ద లార్డ్. సో దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా మంచి విషయం కదండి. క్రిస్మస్ సీజన్లో ఇలాంటి అవకాశం అనేది మనకు రోజు రాదు. రోజు చేసినా కానీ ఆ అటెన్షన్ ఉండదు ఎవ్వరికి. బట్ దేవుడు ఇచ్చిన అవకాశం ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా ఆయన చిత్తంలో ఉంది అంటే అది తప్పకుండా ఎంతో సమాధానకరంగా జరుగుతుంది. ముఖ్యంగా నిజంగా దేవుడు ఎంతగా సహాయం చేస్తాడు చూడండి. ప్రతి పరిస్థితి ఒక పర్పస్ దేవుడు చేయాలి అనుకున్నప్పుడు ఆల్ సిచ్యువేషన్స్ కదా,
ఎన్ని సిచ్యువేషన్స్ని కూడా స్టిల్ హీ ఈజ్ ఇన్ కంట్రోల్ అనేది ఊరికే చెప్పలేం. దేవుని యొక్క పరిధిలోనే ఇదంతా జరుగుతూ ఉంది. మనము జస్ట్ ఆయన మీద నమ్మకం ఉంచాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఎంత కష్టం దుఃఖం వచ్చినా కానీ ఆయన మీద మనం ఆధారపడినప్పుడు అది ఒక మాట ఉంటుంది కదా వాక్యంలో, తన భక్తుల ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది ఏ విధంగానైనా సరే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం ఆయన పని చేసినప్పుడు. మీరు మిగతా విషయాలు ఎన్నైనా చేయండి, దేవుని పని చేసి చూడండి, దేవుని పనిలో ఉన్నటువంటి సంతోషం ఇంకెక్కడ ఏ పనిలో రాదు కదా. కాబట్టి దేవుని యొక్క పని అన్నప్పుడు అది ఆయన జరిపించుకుంటాడు. మరి ఆ విషయంలో ప్రభువారు చేసిన మేలను బట్టి ఈ ట్రాక్స్ విషయం కూడా అసలు చిన్న థాట్, అసలు ఇలా చేద్దామని అనుకున్న వెంటనే దేవుడు చాలా చక్కగా, నేను కూడా అదే రోజు నైట్ ఊరు వెళ్ళాల్సిన పని అయినా కూడా ఓవర్ కాల్లో కోఆర్డినేట్ చేస్తూ దేవుడు ఎంతగానో చక్కగా సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా ప్రతి విషయంలో దేవుడు మనతో ఉన్నాడు అనడానికి మన చుట్టూ జరిగే పరిస్థితులే మనకు గొప్ప సాక్ష్యం. నిజంగా చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి అక్క వెళ్ళినటువంటి పరిస్థితులు, నిజంగా ఇవన్నీ కూడా దేవుడు ఉడిపిస్తూ ఒక మంచి క్రిస్మస్ అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యాలను పంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒకవేళ కన్నడ వాళ్ళు ఉన్నట్లయితే కూడా మనం ట్రాన్స్లేషన్ చేద్దాము. యూ కెన్ షేర్ విత్ అస్. ఎస్, దయచేసి షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికి. ఫస్ట్ అందరికి చాలా థ్యాంక్స్ నా కోసం, నా ఎగ్జామ్ కోసం ప్రార్థించినందుకు. నేను ఎక్కడి నుంచి స్టార్ట్, నా న్యూ ఇయర్ వాగ్దానం స్టార్ట్ చేస్తాను. నహూము 1:15 దుష్టుని మధ్యనికి సంచరించాడు, వాడు బుద్ధిగా నాశనం అయిపోయినాడు వచ్చింది నా వాగ్దానం. ఎట్లా అంటే లాస్ట్ టైం ఇదే టైం నేను ఇంటర్న్షిప్లో ఉన్నాను. ఇంటర్న్షిప్లో రాహిబ్లో ఉన్నా. అంటే ఫోన్కి చర్చ్, ఎక్కడ చిన్న చర్చ్ ఉంది, చిన్న చర్చ్, దాంట్లో వెళ్ళే వాగ్దానం తీసుకున్నాను. ఈ వాగ్దానం చూసినప్పుడే ఏదో తెలియని ఆనందం నాకు. ఏదో చాలా పెద్ద ప్లాన్ చేసినాడు దేవుడు. ఏదేమైనా సరే ఇంకా రెడీగా ఉండాలి అన్నిటికని సిద్ధపడినా. అన్నిటికి సిద్ధపడి ఇంకా స్టార్టింగ్ నుంచి నేను చూడడం మొదలుపెట్టినా. అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు దూరం అయిపోవడం, అసలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళే దూరం అయిపోతుంటారు. అయ్యో ఎందుకు ఇట్లా దూరం అయిపోతున్నారు అన్నప్పుడు నేను ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకునేవాడిని. ఓకే, దేవుడు ఎట్లనో ప్లాన్ చేసినాడు, ఓకే నో ప్రాబ్లం, ఆయన ముందుకు వెళ్తా ఉంటే. దాని తర్వాత 6 months నా కాలేజ్ అయిపోయింది. దాని తర్వాత అంటే బైబిల్ స్టార్ట్ చేసిన కొంచెం. అంటే జాబ్ తెచ్చుకోవాలని టెన్షన్లో, జాబ్ తెచ్చుకోవాలని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలని టైం సెట్ అవుతలేదని చదవడం మానేసిన. ఆ టైంలో యాక్చువల్గా నాకు దేవుడి నుంచి ఒక బలం ఏంటంటే, నేను ఏదైనా ప్రేయర్ చేసినా సరే ఖచ్చితంగా జరుగుతుంది. అది అంత అంటే అట్లా చేస్తుంటే ప్రేయర్. ఒకనొక ఆ టైంలో ఏమైందంటే నేను ప్రార్థన చేయడం మర్చిపోయినా. సింపుల్ ప్రార్థన చేయడం మర్చిపోయినా. ఎట్లా దేవుడా, ప్రార్థన చేయడానికి కూర్చుంటే ప్రార్థన వచ్చేది చేయనీకి. ఎట్లా దేవుడా, ఎట్లా ఎట్లా అనుకునేవాడిని. నీ చిత్తం అయితే దేవుడా నాకు మళ్ళీ ఆ శక్తిని దయచేయి, ఏమొద్దు నాకు, నువ్వు నా ఇళ్ళ ఏం సిద్ధపరచునో అదే జరిగి ఏం కాదు అనుకునేవాడిని. దాని తర్వాత కొన్ని రోజులకి ఇంకా గ్రూప్లో జాయిన్ అయినా. నేను గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత సేమ్ సాటర్డే జాయిన్ అయినా. ఏదో ఆ రోజు కూడా యాక్చువల్ అయితే అప్పుడు నేను 8 o'clock లేచేవాడిని. ఆ రోజు ఎందుకో సంథింగ్ లేచి 5:30కి లేచి నిద్ర రాకుంటే జాయిన్ అయిదాం ఒకసారి ఎట్లా అని జాయిన్ అయినా. జాయిన్ అయిన తర్వాత బళ్ళారి నుంచి ఎస్తరి సిస్టరు, మల్లేశ్వరి సిస్టర్ వాళ్ళిద్దరు వాళ్ళ సాక్ష్యం పంచుకున్నారు. నేను ఎట్లా ఏడుస్తున్నా అంటే వాళ్ళ సాక్ష్యం విని చాలా ఘోరంగా ఏడుస్తున్నా. మార్నింగే
అయ్యో! సిస్టర్ వాళ్ళు చెప్తుంటే ఫుల్లు ఏడ్చేస్తున్నా. ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఇంగా దీన్ని వదిలిపెట్టకూడదు. ఎర్లీ మార్నింగ్ దేవుడిని ఖచ్చితంగా మనం ప్రార్థించాలా అని అట్లా చేసుకుంటూ వస్తున్నా. అదే టైంలో నా బర్డ్ ఎగ్జామ్ యాక్చువల్‌గా నా బర్డ్ ఎగ్జామ్ అంటే చాలా మంది భయపడతారు దానికి రాయనీకి. ఎందుకంటే ఈజీనే ఉంటది. కానీ చాలా టఫ్ అది. 8 సబ్జెక్ట్స్ క్వాలిఫై అవ్వాలంటే నా అది చిన్న విషయం అయితే కాదు. అట్లని చేస్తా ఉంది. ఎట్లా దేవుడా అన్ని ప్రార్థనలు పెడుతుంటి. ఎట్లా చేసుకోవాలి దేవుడా ఏమి చిన్నగా అట్లా నా బర్డ్ ఎగ్జామ్ ఎట్లా ఎట్లా అనుకుంటుంటే నాకు ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్‌లైన్ కోచింగ్ లేదంటే 2 ఆఫ్‌లైన్ కోచింగ్. ఆన్‌లైన్ కోచింగ్ 4 మంత్స్ ఖచ్చితంగా టైం కావాలి. నాకుండేది 2 మంత్స్ టైమే. 2 మంత్స్‌లో ఎట్లా కవర్ చేయాలి? ఎట్లా కవర్ చేయాలి? కోచింగ్‌కెళ్తే ఇప్పుడు ఎట్లా ఎట్లా అంటే నా నా థాట్ ఏందంటే చిన్నప్పటి నుంచి ఏ దాంట్లోనూ దేవుడు వెనకైతే లేదు. అన్నిట్లో ముందరే ఉంటూనే ఉన్నాడు. ఇన్‌కేస్ నేను సరింగా చేయకున్నా సరే నాకు మంచిగా ఇచ్చుకుంటూ వచ్చినాడు దేవుడు. అని ఎట్లా ఎట్లా అనుకునేవాడిని. అనుకుంటుంటే ఓ థాట్ వచ్చింది నాకే. ఎందుకు సెల్ఫ్ స్టడీ చేయకూడదు? నా అంతకు నేనెందుకు ప్రిపేర్ అవ్వకూడదు అని స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేద్దామంటే అన్ని బుక్స్ అన్నీ తీసుకున్నా. బుక్స్ అన్ని చదువుతుంటే నా వల్ల అయ్యలేదు బుక్స్ చదవడం అంతా అని. ఎట్లా దేవుడా ఎట్లా 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 అని మళ్ళీ ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రార్థన చేసుకుంటుంటే చెప్పి చూపించినాడు దేవుడు. ఎట్లా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనందరికీ వచ్చి పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ, జెమినై లైక్ దానిని యూజ్ చేసుకున్నాను. దానిలో యాక్చువల్‌గా అన్నీ బై గాడ్స్ గ్రేస్ అన్నీ ఫ్రీ వచ్చినాయి. ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి అన్నీ. ఓకే. సరే అని దాన్ని యూజ్ చేసుకుంటా ఉన్నా. స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసిన తర్వాత అంటే దాని గురించి కొంచెం నేర్చుకొని స్టార్ట్ చేసిన. ఎట్లా ప్రాంప్టింగ్ ఎట్లా చేయాలి? ఎట్లా ఎట్లా ఏఐ రియాక్ట్ అయితది? మనం ఎట్లా చెప్తే ఎట్లా ఏఐ రియాక్ట్ అయితది? దాని గురించి మొత్తం కొంచెం స్టడీ చేసి ఓకే. ఓకే. మనం చేయొచ్చు. నో ప్రాబ్లమ్ అని స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసిన తర్వాత నాకు కావాల్సిన టైమ్ టేబుల్ డిజైన్ చేసుకున్నా. మొత్తం స్టార్ట్ చేసిన. జస్ట్ 1 వీక్ అయింది. ఒకటే థ్రెడ్ ఒకటంటే సంథింగ్ థ్రెడ్స్ అట్లా ఉంటాయి. దాంట్లో ఒకటే థ్రెడ్ యూజ్ చేస్తున్నా. అది రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకా. టూ లాంగ్ అయిపోయింది. అనేబుల్ టు రెస్పాండ్ ఇంగా. సేమ్ అట్టే డిజైన్ చేసుకోవాలంటే చాలా కష్టం. అంటే నేను ఎట్లా అంటే నేను బిగినర్ కాబట్టి ఏది ఒక థ్రెడ్ డిజైన్ చేసుకోవాలన్నా సరే నేను చాలా మల్టిపుల్ ప్రాంప్ట్స్ యూజ్ చేయాలి. లేదా థౌసండ్స్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేయాలి దాన్ని బిల్డ్ చేసుకునేది. అట్లా ఎట్లా దేవుడా ఏడ్చేది కూడా తక్కువ. కూర్చున్నా ఎట్లా 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 నాతోనైతే అయ్యేలా ఏం చేద్దాం అనుకుంటుంటే ఏడుస్తున్నా ఇంకా. దానికి ముందు నుంచే నేను డే స్టార్ట్ చేసేటప్పుడు చిన్న ప్రేయర్ చేసుకొని ప్రైజ్ లార్డ్ అనే వర్డ్‌తో స్టార్ట్ చేస్తా చదవడం. నన్ను అట్లా చేస్తుంటే ఎట్లా ఎట్లా అనుకుంటుంటే ఇంకా నా మైండ్‌లో ఏం రన్ అయిందో తెలీదు. ప్రైజ్ లార్డ్ అనే వర్డ్ స్టార్ట్ చేసి చిన్న ప్రాంప్ట్ ఇచ్చిన. అసల అక్కడ రాసుంటే నేను ఒక్కొక్క ఏడుస్తున్నా. దేవుడా ఎందుకు నాకింత చేస్తున్నావు నువ్వు? నీ దయ లేనిది ఇంత అయితదా? నువ్వు లేకుండా ఇంత అయితదా? అస్సలు నాతోని ఇంత కానే కాదే. ఎట్లా ఇదంతా? నేను చెప్తున్నా నా ఒక్కరి వల్ల అయితే అది కాదు. ఖచ్చితంగా అయితే కాదు. ఎంత ఏడుస్తున్నట్టే కూర్చొని ఏడుస్తా ఉన్నా. అంటే నేను చాలా రేర్ ఏడ్చడం కూడా. అట్లా ఏడుస్తా ఉంటే ఇంకా వచ్చింది. యాక్చువల్‌గా నేను స్టార్ట్ చేసినప్పుడు ల్యాప్‌టాప్ తీసుకోవాలనుకున్నా. వద్దులే ల్యాప్‌టాప్ వద్దులే. ఎట్లోటా గడిపేద్దాం. ట్యాబ్‌లో మొబైల్ ఆన్ చేసుకుందాం అనుకున్నా. సరే అని చదువుతున్నా. అది ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఈవెన్ ట్యాబ్ రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ప్రాంప్టింగ్‌కి దానికి ఎట్లా చాలా ఇబ్బంది పడుతుంది. ఎట్లా అని. ఓకే. దివాళీ సేల్ వచ్చింది.
చూద్దాం అనేసి ఒకసారి అట్లా చూసిన ల్యాప్టాప్. యాక్చువల్గా అది లాంచ్ ఓన్లీ 2 మంత్స్ అయింది ల్యాప్టాప్ లాంచ్ అయ్యి. చూద్దాం చూస్తే 60,000 ల్యాప్టాప్, నేను 35,000 తీసుకున్నా ల్యాప్టాప్ సేమ్. 2 మంత్స్లో కొత్త ల్యాప్టాప్ జస్ట్ 35,000 నేను తీసుకున్నా. అనుకున్నప్పుడు దేవుడా నీ కృపనే కదా ఇది, 60,000 ల్యాప్టాప్ ఎక్కడ దీనికి 35,000కి వచ్చింది, ఆల్మోస్ట్ 45% డిస్కౌంట్ వచ్చింది, ఎట్లా వస్తుంది అట్లా అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా తీసుకున్నా. దాని తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తా వచ్చిన. యాక్చువల్గా నేను లీడింగ్ చేసేటప్పుడు నేను చాలా మాట్లాడాలనుకుంటాను మీతో, చాలా చెప్పాలి, ఎన్ని అంటే చాలా పంచుకోవాలనుకుంటాను. నా మైండ్లో ఉండేది, నా మైండ్లో రన్ అవుతుందని పంచుకోవాలనుకుంటాను. కానీ ఒక్కసారి మైక్ ఆన్ చేసేలోపు ఏమవుతుందంటే కొంచెం భయపడిపోతాను నేను. ఊరికే భయపడిపోయి తడబడుకుంటా అట్లా అయిపోయేది. ఎట్లా కూడా దాని గురించి ప్రేయర్ చేసుకునేవాడిని. ఏం కాదు, కూల్ డౌన్ అనుకుంటా వచ్చేవాడిని. దాని తర్వాత మన రీసెంట్గా సాటర్డే కూడా, లాస్ట్ సాటర్డే ప్రేయర్ రిక్వెస్ట్ చెప్దాం అనుకుంటున్నా. బ్రదర్ ఇట్లా ప్రే చేయండి బ్రదర్, ఇట్లా వెళ్తున్నా అని చెప్పలేకుంటున్నా. ఇంకా నేను వద్దులే మళ్ళీ ఏం కాదులే వెళ్దాం పదా అంటే మనసు ఊపునట్లేదు అని ఇంకా బైక్ మీద వెళ్తుంటే మధ్యలో ఆపేసి బ్రదర్ ఇట్లా ప్రే చేయండి బ్రదర్ అని చెప్పిన తర్వాత యాక్చువల్గా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత సాటర్డే ఎగ్జామ్కి వెళ్ళిపోయినా. నేను మా సిస్టర్ ఇద్దరం వెళ్ళిపోయినాం. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా, ఎగ్జామ్ రాస్తున్నాం. అగ్రికల్చర్ సంథింగ్ ఉన్నాయి సబ్జెక్టులు ఉన్నాయి. నేను అసలు ఎగ్జామ్ వచ్చేటప్పుడు ఏడుపు వస్తుంది నాకు. కూడా నేనే రాసేది, నేనేనా ఇంత ఇదేనా పేపర్, నిజంగా పేపర్ ఇదేనా, అవును అట్లా అసలు ఇంకా మల్టిపుల్ థాట్స్ ఉన్నాయి తన మైండ్లో. ఓకే అని ఎగ్జామ్ అంతా రాసినాం. బయటకు వచ్చిన తర్వాత మా సిస్టర్ మాట్లాడుకుంటుంటే యాక్చువల్గా పేపర్ టఫ్ వచ్చింది ఈ సబ్జెక్టు, ఎట్లా రాసినావు బ్రదర్ అని. అంతేం లేదు బ్రదర్, ఈజీగా ఉంది పేపర్ అంటే. అవునా, యాక్చువల్ నా అదృష్టం ఏంటంటే నేను ఏదైతే చదివినో యూజ్ చేసుకొని ఏఐ, పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ, జెమినీ ఏదైతే దాంట్లో చదివినో ఆల్మోస్ట్ 60 to 70% క్వశ్చన్స్ అన్ని దాంట్లో నుంచి వచ్చినాయి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అసలు ఫుల్ హ్యాపీ, ఎక్స్ప్లెయిన్ చేసుకోలేండి ఎవరికి. అట్లా ఎంతలా అంటే అంతలా చాలా ఇట్లా చెప్పింది ఒక 2-3 కార్యాలు నా జీవితంలో జరిగేది. ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే మరి ఇప్పుడు చెప్పుకుందాం అంటే టైం సరిపోదు మనకి. కానీ ఖచ్చితంగా ఏదో రోజు మాత్రం మొత్తం నా సాక్ష్యం అంతా పంచుకుంటాను. అసలు దేవుని కృపను బట్టి ఫేస్ 1 ఎగ్జామ్ గేమ్స్ మంచిగా రాసిన. హోప్ఫుల్లీ జనవరి 1st వీక్ లో రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా అయితే నమ్మకం అయితే ఉంది క్వాలిఫై అయిపోతాను అని. బికాస్ నన్ను దేవుడు అట్లా ప్రిపేర్ చేసినాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాధ అవుతాని. యాక్చువల్గా ఈ టైంలో 8కి లేచేవాడిని నేను. 5:30కి లేస్తాను. 5:30కి లేచి మార్నింగ్ ప్రేయర్ అటెండ్ అయ్యేవాడిని. ఇట్లా 5:30కి లేచి 6:30కి ప్రేయర్ అయిపోతే తర్వాత 1 hour బైబుల్ చదువుకుని సెట్ అయ్యేది ఆ టైం. నాకు సెట్ కాకుండా ఉంటే మార్నింగ్ టైం, యాక్చువల్గా మార్నింగ్ చదివి చాలా ఎఫెక్టివ్ ఉంటుందని, నాకు చాలా ఎఫెక్టివ్ ఉంటుంది మార్నింగ్ చదివేది. ఎట్లా అని అయితే లేదు, ఇంట్లో పడుకుంటే 5:30కి లేస్తాను కరెక్ట్. కానీ బయట ఫుల్ చైలో పడుకునేవాడిని 4:30కి లేయాలి అని. 4:30కి లేచి 1 hour బైబుల్ చదువుకొని దాని తర్వాత ప్రేయర్ చేసుకొని అయిపోయిన తర్వాత నేను చదవడం స్టార్ట్ చేసేవాడిని. ఈవెన్ ఏ కూడా రెస్పాండ్ ఎట్లేదు అంటే, నాకు ఏ టాపిక్ చదువుతున్నా అంటే నా ప్రోగ్రెస్ ఎట్లుంది దాన్ని బట్టి బైబిల్ నుంచి వచ్చిన బైబిల్ వర్డ్స్ తీసుకొని ఆ బైబిల్ వర్డ్స్ నాకు లాస్ట్ లో ఇచ్చేది. ఇట్లా డోంట్ ఫియర్ సంథింగ్, ఇట్లా ఏదో ఒకటి ఇచ్చేది. అది చదువుకొని అంటే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోయేవాడిని. నేను అనుకునేవాడిని నేనేనా కాలేజ్ వెళ్ళినప్పుడు 12కి 1కి పడుకొని మార్నింగ్ 8కి 9కి లేచే వాళ్ళం. ఫోన్ కూడా 11 hours 12 hours ఇంకా 13 hours 14 hours కూడా స్క్రీన్ ఆన్ టైం వెళ్ళేది.
కానీ ఒక్కసారి ఇట్లా నేను దీనిలోకి వచ్చి ఇట్లా చేస్తుంటే జస్ట్ నా ఫోన్ స్క్రీన్ అంటే 30 మినిట్స్, 40 మినిట్స్, 1 అవర్, 1.5 అవర్ అంతే. 1.5 అవర్ క్రాస్ అవ్వదు. నేను అంతా కంప్లీట్‌గా చదువుకోవడం, దాని మీద టైమ్ స్పెండ్ చేస్తా ఉంటాను. ఏదో ఒకటి దాని మీద టైమ్ స్పెండ్ చేస్తా ఉంటా. అట్లా నేను చాలా చూసిన దేవుని కార్యాలైతే. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హోప్‌ఫుల్లీ ఫేజ్ 2 జనవరి 25th ఉంటది. ఆహ్, హైదరాబాద్ సెంటరు. ఇన్‌కేస్ క్వాలిఫై అయితే ఖచ్చితంగా అక్కడికి వస్తాను. మిమ్మల్ని అందరిని ఒకసారి వీలైతే కలిసి అందరితో ప్రేయర్ చేయించుకుని రావడానికి సహాయం చేయండి దేవుడు. సహాయం చేయాలని దేవుని కోరుకుంటున్నాను. మీకు వీలైతే నా కోసం కూడా ప్రార్థించండి ఫేజ్ 2 కొరకు. ఆ మ్యాచ్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఈసారి కూడా సేమ్ మొత్తం కంప్లీట్ యూజ్ చేసి చదువుతున్నా. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అంతే, ఇంకా ఏం లేదు. కానీ దేవుడు మాత్రం డిసైడ్ అయినాడు, ఓకే ఐ విల్ గివ్ ద బెస్ట్ అని. నేను యాక్చువల్లీ దేవుని అడగలేదు, నా దేవుడు నాకు కావాలి నేను ఏ రోజు దేవుని అడగను. నాకేది మంచిగా అది దేవుడా వద్దు. ఈవెన్ ఎగ్జామ్ అలా పోయిన తర్వాత నాకేం వద్దు దేవుడా, జస్ట్ నేనేం చదివినా నాకు గుర్తు రావాలి, నాకు ఏం వద్దు. నువ్వు ఇన్కేస్ నాకు రాలేదంటే నేను థింగ్స్ చేయడానికే నాకు దాన్ని సహాయం చేయి అంతే. ఇంకా 2 words ప్రేయర్ చేసుకుంటా నేను స్టార్ట్ చేస్తా. అట్లా నేను దేవుని ఇబ్బంది పెట్టను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోను. అందుకని దేవుడైనా సరే ఆయన పోతుండాలని అట్లని జన స్తోత్రం. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి అరుణ్ చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. తన జీవితంలో దేవుడు అన్ని విషయాల్లో మరి సరిచేస్తూ మరి తనను జ్ఞానయుక్తంగా ఎగ్జామ్లో కూడా ఏ విధంగా మరి సిద్ధపడాలో, మరి ఏ విధంగా తనను తాను కట్టుకోవాలో, దేవుడు ఏదైతే వాగ్దానం ఇస్తూ వచ్చాడో ఆ వాగ్దానము తన పట్ల నెరవేరుస్తూ వచ్చాడు. నిజంగా కదండి, మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే వాగ్దానానికి కట్టుబడి మనము ప్రార్థన చేస్తామో, వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మన జీవితాల్లో నెరవేరాలని ఇష్టపడతామో, దేవుడు మనల్ని సరిచేయడానికి ఇష్టపడతాడు. ఆయన సరిచేయడానికి ఇష్టపడినప్పుడు మనం వదిలిపెట్టాల్సినవి, మనకి ఇష్టమైనటివి కూడా కొన్ని వదిలిపెట్టుకోవడానికి దేవుడు అనుమతించినప్పుడు వాటిని వదిలేసుకోవాలి. అప్పుడే మనం దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. లేదు ఇది నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది అని. నేను ఈ మధ్య కూడా ఒక స్టేటస్ చూస్తూ వచ్చిన, ఏంటంటే నిజంగా ఐడల్ అనేది మనం అనుకుంటున్నటువంటి కంటికి కనపడేది కాదు, కానీ దేవుని కంటే మనకు నచ్చింది ఏదైతే దేవుని యొక్క సమయాన్ని దేవుని కంటే ఎక్కువగా మనం ఇష్టపడుతూ ఉన్నామో అది నిజమైనటువంటి ఐడల్ అని ఒక స్టేటస్ చూస్తూ వచ్చిన. నిజంగా అటువంటివి మనం తీసివేసుకుంటూ ప్రభు పైన మనం ఆధారపడినప్పుడు నిజంగా మనము దేవునికి మాట్లాడేటటువంటి అనుభవం, దేవునితో నడిచే అనుభవం. హానోకు దేవునితో నడిచెను. ఎట్లా నడిచాడండి? ఆయన చేపట్టుకొని నడిపించలేదు, కానీ ఆయన సన్నిధి తనతో ఉంది కదా. నిజంగా అరుణ్ చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఇంకా బలపరచాలని, లీడింగ్ విషయంలో, జాబ్ విషయంలో, తన కెరియర్ విషయంలో ఒక వ్యక్తి ఎంతగా ప్రభువు మరి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఆత్మీయంగా ఈ ప్లాట్ఫామ్కు దేవుడు దగ్గర చేస్తూ వచ్చాడు. చేయబడిన ప్రార్థనలన్నిటిని బట్టి కూడా మీ అందరికీ వందనాలు. తన భవిష్యత్తు కొరకు, రానున్న ఎగ్జామ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి అరుణ్ వచ్చేసి మా యొక్క స్వగ్రామం స్థానికస్తుడు. ప్రతి వారం కలుసుకునే బేతనీయ మందిరంలో యవనస్తుల మీటింగ్లో ఉంటాడు. మరి మన ప్రేయర్ పాయింట్స్ అన్నీ తెలుగు, ఇంగ్లీషు, కన్నడ అన్ని భాషల్లో తను ప్రేయర్ పాయింట్స్ గ్యాదర్ చేసి అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నాడు. నిజంగా చాలా వరకు రికార్డింగ్స్ కూడా నేను నాట్ అవైలబుల్ ఉన్న ప్రతి రికార్డింగ్ కూడా తను రికార్డింగ్ చేసి తర్వాత నాకు మళ్ళీ అప్లోడ్ చేయడానికి పంపిస్తూ ఉన్నాడు. తెలియట్లేదు కానీ చాలా నాకు లోడు షేర్ చేసుకుంటూ ఉన్నాడు. నిజంగా ప్రైజ్ గాడ్. దేవుడిచ్చినటువంటి గొప్ప నిజంగా ఒక సహోదరుని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నా.
నిజంగా మాకు సొంత గ్రామమైనా కానీ మేము కలుసుకోలేని పరిస్థితి. అంత మాకు ఏజ్ గ్యాప్స్ ఉన్నాయి. వీళ్ళ నాన్న మంచి స్నేహితుడు. మరి మా నాన్నతో కూడా వీళ్ళ నాన్నకు మంచి అటాచ్మెంట్ ఉంది. వీళ్ళందరూ పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. నిజంగా వీళ్ళ నాన్న ఒకరోజు కలిసి ఈ మందిరంలో అయిపోయినాక నా పెద్ద కుమారుడు కొంచెం స్థిరపడినాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. పొద్దున్న లేచి ప్రార్థనలో జాయిన్ అవుతున్నాడు, నేను చూస్తూ ఉన్నాను అని తను ఎంతో సంతోషంతో ఒకరోజు మందిరం అయిపోయినాక కలిసి మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా నేను చాలా సంతోషించిన. నిజంగా చెప్తున్నాను, దేవునికి నిజంగా ఒక మాట చెప్పాలంటే నాకెందుకో అసలు శక్తి సరిపోదనిపిస్తుంది. ప్రభువా ఎంతగా ఎలా ఇవన్నీ జరిగిస్తూ ఉన్నావు అన్నప్పుడు నిజంగా దీని వెనక మనకు ఒక కుటుంబం ఉంది, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. మనల్ని బట్టి వెనక నుంచి ప్రతి విధంగా దేవుని శక్తిని నిజంగా ఒక టీముగా నడిపించడానికి దేవుడు మనతో ఉన్నాడు అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మాట ఏంటంటే, నేను ఎప్పుడు మందిరంకి వచ్చినా కానీ ఖచ్చితంగా మా స్థానిక సేవకుడు నేను చెప్పకున్నా కానీ చెప్పినా కానీ నేను సమయానికి వచ్చానంటే ఖచ్చితంగా ఆ రోజు వర్తమానం నన్నే పంచుకోమని చెప్తాడు. నిజంగా ప్రైజ్ గాడ్. ఆ విధానంలో ఒక్కొక్క రోజు ఆరాధన వర్తమానము, యవనస్తుల మీటింగు, బల్ల వర్తమానము, సాయంత్రం గాస్పుల్ మీటింగు, అసలు ఎంతగా ప్రభు నిజంగా ఆధిక్యత ఇస్తూ వచ్చాడంటే ఈ విధానంలో మరి అరుణ్ను దేవుడు పట్టుకుంటూ వచ్చాడు. నిజంగా ఇంకా అనేక మంది యవనస్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ విధంగా మరి ప్రభు యొక్క విధానాల్లో వారి యొక్క స్థితి నుంచి నిజంగా చిన్న చిన్న పిల్లలు ఇంకా రక్షణే పొందనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సంఘంలో. అందరూ కూడా ఈ యొక్క CCM అనేది అనేక సంఘాలను బలపరిచే విధంగా, అనేక మంది దైవజనులను బలపరిచే విధంగా ఉండినట్లు నిజంగా అరుణ్ సాక్ష్యం ద్వారా నేను కూడా ఎంతో సంతోషించే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వాడని అనిపించింది. నిజంగా వాళ్ళ నాన్న చెప్పిన సాక్ష్యం నేను చెప్తా ఉన్నా ఈరోజు. ఇది జరిగి చాలా రోజులు అయింది కానీ బట్ అది ఈ సమయంలో చెప్పడం అన్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా అరుణ్ కొరకు దయచేసి ప్రార్థించండి. ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ 2 words బ్రదర్. యాక్చువల్ నేను ఈ గ్రూప్లో ఏం నేర్చుకున్నానంటే, ఫస్ట్ నన్ను థింక్ చేసేలా చేసిందంటే, ఫస్ట్ వచ్చేసి మల్లేశ్వరి సిస్టర్ వాళ్ళ సాక్ష్యం, ఇంకొకటి వచ్చేసి బళ్ళారి నుంచి ఎస్తే అంటే వాళ్ళ సాక్ష్యం. దాని తర్వాత నేను కంటిన్యూ జాయిన్ అవుతున్నప్పుడు వాక్యంలో నేను చాలా బలపడుతూ వచ్చిన. అంటే చిన్నప్పటి నుంచి చాలా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు నన్ను కూడా. ఇక ఇంటి దగ్గర ఉన్న సంఘాల్లో కానీ ఎక్కడైనా సరే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వాడుకుంటూ వచ్చినాడు. కానీ కంప్లీట్ నేను సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, మనం ప్రేయర్ చేసుకుంటాం, మనం ప్రార్థన చేసుకుంటాం. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది మాత్రం CCH గ్రూప్ లో. దీంట్లో కూడా నేను మధు బ్రదర్ చాలా నేర్చుకున్నాను. మధు బ్రదర్ ఓకే కానీ, నల్లి సిస్టర్ ప్రేయర్ కానీ, చాలా ఉంది. ఒక్కొక్కరి విషయాల్లో ఒక్కొక్కరి నేను ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే వచ్చిన. వాళ్ళు పంచుకునే వాక్యం కానీ, వాళ్ళు పంచుకునే సాక్ష్యాలు కానీ, ప్రతి ఒక్కటి ఇక్కడ ఏదైతే జరుగుతుందో ప్రతి ఒక్కదాన్ని నేను ఫీల్ అవుతూ వచ్చిన. ఓకే, దేవుని నేను రుచి చూస్తూ వచ్చిన ఎట్లా జరుగుతుంది. అయినా సరే వీళ్ళు ఎంత అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత చేస్తున్నా సరే వీళ్ళు ఇంకా దేవుణ్ణి వదిలిపెడుతున్నారంటే ఎట్లా. చాలా కార్యాలు, దేవుని కార్యాలు మాత్రం చాలా గొప్పవి. నేను కూడా అనుకుంటా ఉంటాను, ఎట్లా అయినా సరే ఖచ్చితంగా దేవుని సేవ చేయాలా, ఖచ్చితంగా. కానీ దేవుని నామానికి మాత్రం అవమానకరంగా ఉండవద్దు, కానీ దేవునికి నామానికి మహిమకరంగా ఉండాలి మనము అన్న థాట్తో ముందుకు వెళ్తున్నా. చాలా థ్యాంక్స్. కానీ ప్రతి ఒక్కరు యువేందర్ బ్రదర్ చెప్పాలంటే మాటలు రావు. నన్ను స్పిరిచువల్ గా నన్ను నడిపించింది మాత్రం యువేందర్ బ్రదరే. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కనుక్కోవడం, అట్లా నేను నా ఏజ్ కూడా ఎక్కువ ఏం కాదు, జస్ట్ నాకు 21 years అంతే.
అయినా సరే ఈ ఏజ్ లో నేను దేవుడు ఇంత వాడుకుంటూ ఇన్ని విషయాల్లో బలపరుస్తూ ఏం కాదు ఆ దేవుడే నడిపిస్తున్నట్లు నాకు నేను చదివేటప్పుడు నేను అనిపిస్తుంది నా వల్ల అయితే అది దేవుని కృపని దేవుడు నడిపిస్తున్నాడు. చూసుకున్న 10 ఏమైతేమైంది. వచ్చిన ఆయన మనకి గనకని రాకపోయినా సరే ఆయన మనకి గనుకని. ఎందుకంటే ఆయన ఇచ్చినాడు ఇవ్వమన్నాడు. యెహోవా ఇచ్చాడు యెహోవా తీసుకున్నాడు. నో ప్రాబ్లం. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా. నెక్స్ట్ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా. కానీ ప్రయత్నించి మాత్రం ఆపను. దేవుడు అంటాడు కదా, నాగటి మీద చేయి వేసి వెను తిరుగువాడు నా సన్నిధికి ఎన్నడూ పాత్రుడు కదా అంటాడు. కానీ నేను ఆ మనుషుల్లో దాంట్లో ఉండాలనుకోవట్లేదు. ఇక ఏదేమైతే అదైంది, చూసుకోగా ముందుకెళ్దాం. కానీ అట్లా దేవుడు లేకుండా మాత్రం ముందుకెళ్ళిన మాత్రం అది వ్యర్థం. నేను బాగా దాన్ని గమనిస్తూ వచ్చిన చిన్నప్పటి నుంచి. నాట్ ఓన్లీ ఈ 6 months జరిగినట్టు నన్ను ఎట్లా థింక్ చేయాలని బయటకు తెచ్చినాయి. కానీ నేను చిన్నప్పటి నుంచి నేను 2nd class లో ఉన్నప్పటి నుంచి దేవుని కృపణ మీద ఎంత కావాలనో అంత ఉంటూ వచ్చింది. నేను 10th అయిపోయింది. యాక్చువల్లీ 10th లో నేను అసలు కాలేజీ సరిగ్గా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ అని మీరు అందరూ వినే ఉంటారు. దాంట్లో అని ఇట్లా ఊర్లో మా ఉంటే ఆయన పాటు వెళ్ళిపోయేవాడిని. ఎగ్జామ్ రాసి వచ్చేది, ఆయనతో పాటు వెళ్ళి వచ్చేవాడిని. అదంతా తెలియదు కదా అప్పుడు, ఇంకా తెలియకుండా అట్లా చేసేవాడిని. అయినా సరే స్కూల్లో అందరూ అనుకునేవారు అరుణ్ ఫస్ట్ వస్తాడు. ఆ నమ్మకం నాకు ఉండేది కాదు. ఏమొస్తానులే, అంత మనకు రాదులే అన్న థాట్లో ఉండేవాడిని. ఈవెన్ అక్కడ 10th లో అట్లా తిరిగి ఆ మార్క్స్ అయితే తక్కువ నేర్చుకున్నా. 8.5 అట్లా నేర్చుకున్నా. కానీ నెక్స్ట్ ఏంది, ఒకటే 2 ఆప్షన్స్ ఉన్నాయి అంతే. అందరికి బైపీసీ ఎంపీసీ ఆప్షన్స్ ఉంటే నాకు మాత్రం హార్టికల్చర్ ఆర్ వెటర్నరీ ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి. దేవుడు తీసేసినారు. ఓకే, నో, దానిలో వెళ్ళొద్దు. హార్టికల్చర్ ఆర్ వెటర్నరీ. ఓకే, హార్టికల్చర్ వెళ్ళిపోయినా. ఈవెన్ అక్కడ మంచి స్కోర్తో క్లియర్ చేసిన డిప్లొమా క్లియర్ చేసిన తర్వాత నేను బీజెడ్సీ జాయిన్ అవుదాం అనుకున్నాను. బిహెచ్సి ఆల్రెడీ జాయిన్ అయ్యి 2 months కాలేజీకి వెళ్ళిన. 2 months కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇది నీకు కరెక్ట్ కాదు, ఓకే మేస్కి వెళ్ళిపో. నేను బిఎస్సి కూడా మంచిగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన. ఈవెన్ నేను డిప్లొమా వరకు తెలుగు మీడియం. నేను ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం పడేలోపు ఏం అర్థం కాలేదు. ఈవెన్ అంత అర్థం కాకపోయినా సరే కొన్ని రోజులు ఉన్నాయి ఎగ్జామ్స్ అప్పుడు. ఎట్లా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చదివి పాస్ అయిన వాళ్ళకి చదివి పాస్ అయింటారు, వాళ్ళు పాస్ అయింటారు, నేను ఫెయిల్ అయిపోయింటా ఎగ్జామ్స్. అట్లా కొన్ని జరిగినాయి. కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్ నేను రాసిన ప్రతి ఒక్క ఎగ్జామ్ లో మా ఫ్రెండ్స్ అన్న షాక్ అవుతారు. నువ్వు ఎట్లా చదువుతున్నావు, ఇట్లా ఇంత టైంలో, ఇంత తక్కువ టైంలో ఎట్లా చదువుతావు. కానీ వాళ్ళకి తెలియదు నేను బైబుల్ చదివేవాడిని. నా ప్రేయర్కు అంటే ఒక శక్తి అనేది ఉండేది. నేను ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా జరిగిపోతుంది. ఈవెన్ నాకు అంత పవర్ ఇచ్చిండే దేవుడు. అట్లా చేసుకుంటూ వచ్చిన. అట్లా చాలా కార్యాలు, ఇంకా ఎన్ని అంటే చెప్పంగా ఏమన్నా ఉంటుంది కాబట్టి దేవుడు చేసిన కార్యాలు రాసుకుంటూ పోతే భూమి సరిపోదు. నేను రాసుకుని చెప్పుకుంటూ పోతే ఈ రోజు సరిపోదు, ఈ వీక్ సరిపోదు. అన్ని కార్యాలు నా వల్ల దేవుడు చేసుకుంటూ వచ్చినాడు. చిన్న కార్యాలు అనేది నథింగ్, చాలా పెద్దవి ఆయన తీసుకొని అట్లా నడిపిస్తూ వచ్చినాడు నన్ను దేవుడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎస్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. సో ఇంకెవరైనా ఉంటే కూడా దయచేసి మీ యొక్క సాక్ష్యాలు పంచుకోండి. ఆశ్చర్యమైన నీ మందలోనే నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదిసయ్యా. ప్రభువా, నీ చేతిని నీడలోనే నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రభువా, నీ చేతిని నీడలోనే నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక
ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. దేవుడికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. పోయిన వారము మీరందరూ ప్రార్థన చేశారు. ఒక సెంచువల్ తనకి మరి పేగు రంధ్రాలు పడి ఆపరేషన్ జరిగిందని మరి మనం గ్రూప్ లో పెట్టాము, ప్రార్థన చేశారు. మరి అది కూడా సక్సెస్ అయింది. మరి డిసెంబర్ 25 రోజునే మరి తీసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఆపరేషన్ అయిపోయి కూడా వారం అయింది కదా, తొందరగా తీసుకుని వెళ్ళండి లేకపోతే బిల్లు పడుతుంది అని డాక్టర్లు అక్కడ నర్సులు వాళ్ళందరూ చెప్పారు. అక్కడ మేనేజర్ కూడా. అయితే దేవుని చిత్తమేమో కానీ ఆ అబ్బాయికి పోయేటప్పుడేమో మంచి అంబులెన్స్, కొత్త అంబులెన్స్ ఉంది. మరి తీసుకుని రావడానికి డబ్బులు లేవు. మరి ఏం చేయాలి? మేము అంబులెన్స్ పెడతామంటున్నారు కానీ వాళ్ళ అంబులెన్స్ అయితే 8,500 కట్టాలన్నారు. మాకు ఆ డబ్బులు లేవండి, వాళ్ళు తినడానికే లేదు. చెంచోళ్ళు అంటే మా ఊరు నుంచి దాదాపు మళ్ళా 13 కిలోమీటర్లు, అంటే వాళ్ళకు గుంటూరుకి దాదాపు 190 కిలోమీటర్లు పోవాలి. మరి అక్కడి నుంచి అంబులెన్స్ అంటే ఒక మామూలుగా ఐటీడీ అంబులెన్స్, ఇంకా ఒక ఆయన జీబు తీసుకొని వచ్చాడు. అది కూడా అంబులెన్స్ లెక్కనే జీబు తీసుకొని వచ్చారు. మరి జీబులో 190 కిలోమీటర్లు అలానే పడుకొని వచ్చాడు. నిజంగా దేవునికి స్తోత్రం కలుగుగాక. నిజంగా పేషెంట్ ఆపరేషన్ చేసి పెట్టింది, అంబులెన్స్ అయితే పడుకోవటానికి కన్వీనియంట్ ఉంటుందని చెప్పి అంబులెన్స్ కోసం చూస్తే ఆ అంబులెన్స్ డ్రైవర్ తాగి ఎక్కడో పడుకున్నాడు. ఆయన కోసం 2 రోజులు ఎతికాము. కానీ దేవుని కృప, మరి నిజంగా చెప్పుకోవటానికి, దేవుని మహిమను గురించి వర్ణించటానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం. మరి ఆ పేషెంట్ను గుంటూరు నుంచి, అమ్మా నేను అంబులెన్స్ తీసుకొని వస్తున్నాను, అయితే జీబ్ అని చెప్పలే, వాళ్ళు అరుస్తారని చెప్పి జీబ్ అని చెప్పలేదు, అంబులెన్స్ తీసుకొని వస్తున్నాను, పేషెంట్ రెడీ చేసి పెట్టండి అమ్మా అని చెప్పాను. చెబితే సరే తీసుకొని రండి అని చెప్పి టక అన్ని ఓపీలన్నీ మెడిసిన్ అంతా తీసుకొని, నేను పోయిన తర్వాత కూడా ఇవ్వలేదు. సరే తొందరగా పోవాలి, మేము పేషెంట్ తీసుకొని పోవాలి కదా, చలి ప్రాంతము, చలి తీవ్రంగా ఉంటుంది, మరి ఏం చేయాలా అని చెప్పి వాళ్ళ నర్సులు నడిచాను. టక వాళ్ళు రాసి ఇచ్చారు. వెంటనే మెడిసిన్ కూడా డబ్బులు లేవమ్మా, మరి ఏం చేయాలంటే వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తే మెడిసిన్ ఫ్రీగా ఇచ్చేసారు. దేవునికి స్తోత్రము. మరి మెడిసిన్ కూడా 400 రూపాయల మెడిసిన్ కూడా ఊరికైనా ఫ్రీగానే చేసి అంబులెన్స్కు మరి జీబులు ఎక్కేసుకొని బయలుదేరినప్పుడు నర్సరావుపేట పెరంగిపురంలో ట్రాఫిక్ జామ్ అని చెప్పి సత్యనపల్లి రోడ్డుకు వెళ్ళండి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. సరే పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత సత్యనపల్లి నుంచి పోయేలాగా, సత్యనపల్లిలో టైర్ కొంచెం పైన లేయర్ లేచి టక్క కొట్టుకుంటుంటే మరి ఏరే కొట్టుకాడ ఆపి ఆ మామూలుగా పై లేయర్ని నేనే కోసేసాను. తర్వాత చిన్నగా మరలా బయలుదేరి వచ్చినాము. నర్సరావుపేట వచ్చిన తర్వాత నర్సరావుపేటకు వచ్చేలాగా 11 అయింది. మరలా మరి ఎర్రగొండపాలెం వచ్చేలాగా 12 అయింది. మళ్ళా వాళ్ళ ఊరికి పోయి వచ్చేలాగా 1 గంట అయింది. అడవి ప్రాంతం. కానీ దేవుని మహాకృపను బట్టి మరి ఆ టైర్ కొరకు ప్రార్థన చేశాము. మరి దీన్ని కూడా క్షేమంగా వెళ్ళాము. మరలా మేము వచ్చేలాగా 3 అయింది. దేవునికి స్తోత్రం. ఒకరోజు ప్రార్థన పెడదామమ్మా అని కూడా చెప్పాము వాళ్ళకు. దేవుడు మంచి కార్యం చేసినాడని. సెంచు ప్రాంతంలో వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. కన్నయ్య ఆయన పేరు. మరి 20 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఆ పిల్లోడి స్వభావం ఏంటంటే ఎముకలు నవ్వుతాడు నైట్ పూట. కానీ అబ్బాయికి మూగి శివుడు. కానీ దేవుని కార్యం గొప్పగా జరిగిందని మరి ఆ స్టాఫ్ అంతా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఆ అబ్బాయి విషయంలో దేవుడు కార్యం చేశాడని ఒకరోజు ప్రార్థన పెట్టిద్దామని కూడా అన్నాము. మరి వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి తీసిన సాక్షి దేవుడు దీవించును గాక. మీ అందరికి వందనాలు.
ప్రైలాడున్నా ప్రైలాడ్ మహేష్ ఏమన్నా చెప్పాలా? నాకు ఆఫీస్ టైం అయింది, ఓకే ఓకే అమ్మా. వెళ్తున్నా. ఏం లేదు, ఆఫీస్ టైం అయింది, వెళ్ళిపోతున్నా సార్. ఎస్ బ్రదర్. వెంకటయ్యన్న పంచుకున్న సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునాక. నిజమే కదండి, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఎంతగానో సాయం చేస్తే వచ్చాడు. నిజంగా అబ్బాయికి ఎంత వయసు ఉంటుందన్నా, ఏంటి చెప్పగలరా? 20 సంవత్సరాలు. ఏం చేస్తా అన్నారు నైట్ టైంలో? ఆయన ఏదో అది సరిగా వినపడలేదన్నా. ఎముకలు తింటాడు, ఎముకలు నవ్వుతాడు. అంటే అది ఎట్లా అన్నా, నాకు అది అర్థం కాలేదు. నువ్వు మనం ఒక చికెన్ తెచ్చుకున్నాం అనుకో, అవును. ఆ చికెన్ అంటే మెత్తగుంటది, కానీ అడవిలో మాంసం తెచ్చుకుంటారు వాళ్ళు. ఉమ్, ఉడు మాంసం కానీ ఏదైనా కానీ గట్టి మాంసం తెచ్చుకుంటారు. తెచ్చుకున్నప్పుడు ఎముకలు వాళ్ళ అమ్మ వేస్తే మొత్తము కండ అవన్నీ మామూలు పీసులన్నీ తిన్న తర్వాత ఆ ఎముకలు జోబులు వేసుకుంటాడు. ఉమ్. వాని స్వభావం అది. మనం ఏం చేస్తాం? సరే ఎముకలు జోబులు సరే. వేసుకుని నైట్ అంతా నవ్వుతాడంట. సరే సరే, ప్రార్థన చేద్దాంలేండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఉచితాన్ని బట్టి అవి ఎముకలు కుచ్చుకొని పేక్కు 3 బొక్కలు పడ్డాయి. ఆ, ఆపరేషన్ చేశారు. మామూలు తులసి హాస్పిటల్ అని మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే. ఆ. ఇట్లా ప్రభు తెలిసిన వాళ్ళేనా వీళ్ళు? ప్రభుని ఎరిగిన వాళ్ళేనా? ఎరిగినవారా? వాళ్ళు అన్యులు, ఓకే చెంచోళ్ళు. ఓకే. చెప్పారా మరి అన్న ప్రభు గురించి సువార్త కానీ వాక్యం కానీ చెప్పాను. చెప్పారా? చాలా సంతోషం. ఓకే. ప్రార్థన తింటాంలే అని చెప్పాను ఒకరోజు. ఎస్ ఎస్ అన్న, దేవుడు కార్యం చేస్తాడమ్మా అని చెప్పాను. చాలా సంతోషం అన్న, థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాము కన్నయ్య బ్రదర్ కొరకు, తన ఆరోగ్యం కొరకు, అలాగే రక్షణ కొరకు. తనకున్నటువంటి ఆ పరిస్థితి కూడా దేవుడు అన్ని విషయాల్లో సమకూర్చినట్లు కూడా మనం ప్రార్థన చేద్దాము. సో దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి పంచుకోండి. మనం ఇది చివరి సంవత్సరంలో చివరి సాటర్డే. సో దీని తర్వాత ఈ సంవత్సరానికి సంబంధించిన సాక్ష్యాలు చెప్పుకోవడానికి పెద్ద టైం ఉండకపోవచ్చు. మళ్ళీ కొత్త సాక్ష్యాల్లోకి వచ్చేస్తాం. ఒకవేళ ఒక 10-15 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు. దయచేసి ఒకవేళ మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే క్లుప్తంగా పంచుకోండి. తద్వారా మిగతా వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతూ ఉంటుంది. దయచేసి పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. అండి దేవునికి స్తోత్రం, అందరికి వందనాలు. సో దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా తన కృపలో భద్రపరుచుకొని ఆయన కాచి కాపాడి ఈ సంవత్సరాంతానికి దేవుడు నడిపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క అర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ద్వారా దేవుడు ఎంతగానో ఆయన బలపరుస్తూ వస్తున్నారు. ఇంతకు ముందు అయితే అర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది చాలా తక్కువ ఉండేది అనమాట. అరుణ్ బ్రదర్ చెప్పిన ప్రకారంగా ఒక ప్రార్థన జీవితంలో వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి అనుకున్నప్పుడు ప్రార్థన చేసేవారం. మరి తర్వాత అంతగా అంటే రెగ్యులర్ అనేది ఉండలేదన్నమాట. సో అయితే ఒక CCM ప్రార్థన స్టార్ట్ అయినప్పటి నుంచి దేవుని కృపను బట్టి ఈ యొక్క అర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది పర్సనల్గా నా జీవితంలో ఒక రెగ్యులర్గా అవడం ఏదైనా ఆత్మీయ జీవితానికి ఎంతగానో దేవునికరంగా దేవుడు చేశాడని నేను సాక్ష్యం ఇస్తున్నానండి. ಮತ್ತೆ అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఒకరు చెప్పిన ప్రకారంగా గిఫ్ట్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పారనమాట. దేవుని బిడ్డలకి క్రిస్మస్ సీజన్ అది ఒక గిఫ్ట్ లాగా. ఎందుకంటే ఇతరులకు సువార్త ప్రకటించడానికి మంచి అవకాశం. నన్ను కూడా పంచుకున్నారు ఆ విషయం గురించి కూడా. మరి ఆ విధంగా దేవుడు ఈ యొక్క సీజన్లో పలు చోట్ల వెళ్ళడానికి, దేవుని గురించి చెప్పడానికి, అంతేకాకుండా ఇక్కడ మా ఇంట్లో కూడా అంకిత తర్వాత షాలోమ్ ఫ్రెండ్స్ ను కూడా ఇన్వైట్ చేసి ఇంట్లో చిన్న క్రిస్మస్ లాగా ప్రోగ్రామ్ చేసి ఆ పిల్లలకు దేవుని గురించి చెప్పడానికి ఎంతగానో దేవుడు సహాయం చేశాడు. దేవునికి ఎంతగానో నిజంగా వందన చెల్లిస్తున్నాను. అంతేకాకుండా దేవుడు అనేక అవకతవకల మధ్యలో కూడా
దేవుడు ఆయన మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని నడిపిస్తూ ప్రతిరోజు కూడా దేవుడు ఆయన ఆయన కృపలో భద్రపరిచి నడిపిస్తున్న విధానం బట్టి నేను దేవునికి ఎంతగానో స్తోత్రం చెల్లిస్తానండి. ఇంకా చేయాల్సింది దేవుని కొరకు చేయాల్సింది చాలా ఉంది. అనేక సార్లు నా మనసులో ఒకే ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. దేవుని కొరకు ఎంతగా అయితే పని చేయాలో అంతగా నేను చేయలేకపోతున్నాను కదా. నిజంగా దేవుని కొరకు చేసేది చాలా ఉంది. దాని నిమిత్తం దేవుడు బలపరచాలి. దేవుడు తన సేవలో ఇంకా ఎక్కువగా వాడుకోవాలి. ఇది ఒక నా ప్రార్థన విన్నపం. దయచేసి ఈ విషయం గురించి మీరు ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరాలి. సో దేవునికి స్తోత్రం. అనేక సార్లు అనేక కొన్ని పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా దేవుడు ఎంతగానో స్వస్థపరిచి ఆయన కాపాడుతూ నడిపిస్తూ వచ్చినారు ఈ సంవత్సరంలో. ముఖ్యంగా క్యారల్స్ టైంలో, తర్వాత క్రిస్మస్ సీజన్లో వేరే వేరే చోట్ల వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి అనారోగ్యమైన అటువంటి పరిస్థితులు కలగకుండా దేవుడు కాచి కాపాడి తన కృపలో భద్రపరచుకొని నడిపించే విధాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తారండి. సాక్ష్యం బట్టి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ అన్న. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మదన్న విషయంలో అనేక విషయాలు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా నిజంగా ప్రభువారు తన ఆరోగ్యాన్ని స్థిరపరిచి అమ్మగారి విషయంలో కానీ మంచి భారం కలిగినటువంటి కుటుంబం ప్రభు కొరకు నిజంగా ఇంకా దేవుని యొక్క చిత్తంలో తను ఏ విధంగా ప్రభు కొరకు జీవించాలో అట్టి విధానాల్లో దేవుడు తనకు బయలుపరిచినట్లు తన కుటుంబము, బిడ్డలు మరి నిజంగా ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ దినాల్లో మరి వాళ్ళ క్రిస్మస్ 24వ తారీఖే అయిపోయిందని చెప్పారు. నిజంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు ఇంకా బలపరిచి సహాయం చేయనట్లు బళ్ళారి ప్రాంతంలో మనము CCH అని కన్నడ భాషలో ఉన్నటువంటి పరిచర్య కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా CCM, CCH ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటివే. మనుషులు ఏదైనా ఏర్పాటు చేస్తే అది ఎప్పుడు నిలవబడదు. అది అందులో దేవుని కార్యం కూడా జరగదు. దేవుడు మాత్రమే ఏ పరిచర్య ఆరంభించినా కానీ అందులో ఆయన కార్యం జరిగిస్తూ వస్తాడు. దానికి ప్రత్యక్షమైన రుజువులే మరి నేను, మధు అన్న ఆత్మీయ జీవితాలు కట్టబడ్డాం కదా. మరి గొప్పగా మా దగ్గర ఏమీ లేదు. ఏదైతే ఉన్నదే అది కేవలం ప్రభు యొక్క మహాకృప కదా. ఇంకెవరైనా కూడా ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క సాక్ష్యాలను క్లుప్తంగా పంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ದೇವ್ರ ನಮಗೆ ಸ್ತೋತ್ರಗಳು, ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. ನನ್ನ ಮಗಳ ಜೀವಿತದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ದೇವ್ರು ಮಾಡಿದ್ದಾನೆ. ನನ್ಗೇನಂದ್ ನನ್ನ ಮಗಳು ಹುಟ್ಟಿದಾಗ್ಲಿದ್ದ ಅವಳಿಗೆ ನೆಗಡಿ ಕೆಮ್ಮು ಅಂತ ನಾವು ಒಬ್ರಾಗ ಅಡ್ಮಿಟ್ ಆಗ್ತಾನೆ ಇದ್ವಿ. ಒಂದಿನ ಅದೇ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಅವ್ರು ಇದ್ದಕ್ಕಿದ್ದಂಗೆ ಹಾರ್ಟ್ ಬೀಟ್ ಜಾಸ್ತಿ ಐತಂತ ನನ್ ಮಗಳಿಗೆ ಹೇಳಿದ್ರು. ಹಾರ್ಟ್ ಬೀಟ್ ಜಾಸ್ತಿ ಐತಂತ ಇರಬರ ಡಾಕ್ಟರ್ ಎಲ್ಲ ಹೇಳಿದ್ರು. ಅವಳಿಗೆ ಏನಾಯ್ತಂತನ ಗೊತ್ತಾಗ್ವಲ್ತಮ್ಮ ಅಂತಂದು ಹೇಳಿದ್ರು. ಆದ್ರೆ ನಾನು ಅಲ್ಲೇ ಕುತ್ಕೊಂಡ್ ಪ್ರೇಯರ್ ಮಾಡಿದೆ, ದೇವ್ರ ಚಿತ್ತ ಏನಾಯ್ತಂತ. ಅವಾಗಿಂದ ಅವಾಗ ಬೆಂಗಳೂರಿಗೆ ಬರ್ಕೊಟ್ರು. ನಾವು ದೇವ್ರ ಕೃಪೆಲಿದ್ದ ಅಲ್ಲಿಗೆ ಒದಗಿಸ್ಕೊಟ್ಟೆ ದೇವ್ರು. ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ಮೇಲೆ ಗೊತ್ತಾಯ್ತು ದೇವ್ರು ನಿನ್ ಮಗಳಿಗೆ ಚಿಕ್ಕದಾಗಿ ಹೋಲಿದೆ. ಅಲ್ಲಿ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ ನಮ್ಗೆ, ನಾರ್ಮಲ್ ಆಯ್ತಂತ ಹೇಳ್ಬಿಟ್ರು. ಅಲ್ಲಿ ನಾರ್ಮಲ್ ಐತಂತ ಹೇಳಿದ್ರು. ಇನ್ನೊಂದ್ಸರಿ ನಾವು ನಾರ್ಮಲ್ ಐತಂತ ನಾನು ಚರ್ಚೆಗೆ ಹೋಗಿ ಸಾಕ್ಷಿ ಬಿಟ್ಟ ಮೇಲೆ ದೇವ್ರು ನನ್ನ ಮಗಳ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡ್ಯಾನಂತ. ಆದ್ರೆ ಒಂದಿನ ನೆಗಡಿ ಕೆಮ್ಮಾಗೈತಂತ ಪ್ರೈವೇಟ್ ಇರೋ ಡಾಕ್ಟರ್ ತಾಗ ಹೋಗಿದ್ದೆ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ. ಅವ್ರು ಹೆಂಗನಂತ ರಿಪೋರ್ಟ್ ತೋರ್ಸನಂತ ತೋರಿಸಿದ್ರ. ಅವ್ರು ಇಲ್ಲಮ್ಮ ನಿನ್ ಮಗಳಿಗೆ ಚಿಕ್ಕದಾಗಿ ಹೋಲಿದೆ, ಅದು ಮುಚ್ಚಕೊಂಡ್ರೆ ಸರಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಆಪರೇಷನ್ ಮಾಡ್ಬೇಕಾದಂತ ಹೇಳಿದ್ರು ಅವ್ರು. ಅವಾಗಿಂದ ನಾನ್ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೆ. ದೇವ್ರ ಕೃಪೆ ಏನಿತ್ತು ಏನೋ, ನಾನ್ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೆ. ಇನ್ನೊಂದ್ಸರಿ ಬರ್ಬೇಕಂತ OPD ಡಾಕ್ಟರ್ ಹೇಳ್ತಾನೆ ಇದ್ರು. ಆದ್ರೆ ಮೊನ್ನೆ ಸರಿ OPD ಡಾಕ್ಟ್ರು OPDಗೆ ಹೋಗಿದ್ರೆ ಅಡ್ಮಿಂಟ್ ಆದಿ, ಮತ್ತೆ ನೆಗಡಿ ಕೆಮ್ಮಿಗೆ ಅಡ್ಮಿಂಟ್ ಆದಿ. ಅವಳು ತುಂಬಾ ವೀಕ್ ವೀಕ್ ಅದಳಮ್ಮ. ಹೆಂಗನಾಯ್ತು ಹೋಗಿ ಬರ್ರ ಅಂತಂದ್ರೆ ಮೊನ್ನೆ ಸರಿ ಅಡ್ಮಿಂಟ್ ಆದ ಫುಲ್ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆಗ್ಬಿಟ್ಟಿತ್ತು. ಹಾರ್ಟ್ ಬೀಟ್ ಎಲ್ಲ ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಟ್ಟತ್ತಮ್ಮ, ನಾವ್ ಹೇಳಕ್ ಬರೋದಿಲ್ಲ ನಿನ್ ಮಗಳದು ಅಂತ. ಆದ್ರೆ ದೇವ್ರ ಕೃಪೆಲಿದ್ದ ನಾನು ಅಲ್ಲೇ ಬೆಡ್ಡಿನ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡ್ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೆ.
ಆದ್ರೆ ಒಬ್ರೊಂದೇ ಬಂದು ಡಾಕ್ಟರ್ ಒಂದೇ ಬಂದು ಹೇಳ್ತಿದ್ರು ಏನಾಗಲ್ಲಮ್ಮ ಅವ್ರ ಹಂಗೆ ಹೇಳೋದಂತ. ಹೆಂಗನಾಯ್ತು ಅವತ್ತಿನ ರಾತ್ರಿಗೆ ಹೋಗ್ಬೇಕಾಯ್ತು ನಾವು ಬೆಂಗಳೂರಿಗೆ. ಆದ್ರೆ ಅಮೌಂಟ್ ಇಲ್ಲ, ನಮ್ ಕೈಲಿ ಆಗೋದಿಲ್ಲ ಅಂತ ಎಲ್ಲ ಒದಗಿಸ್ಕೊಟ್ಟು ದೇವ್ರ ಮುಂಜಾನೆ ಟೈಮ್ನಾಗ 2 ದಿನ ಆದ್ಮೇಲೆ ಹೋದ್ವಿ. ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿವಿ, ಈಕಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ಮಕ್ಕವಲ್ಲ ಅದು ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡೋದಾಗೋದಿಲ್ಲಮ್ಮ ಅಂತಂದು ಅಂತಾರ. ನಿಮಗ್ ಸಾಯಂಕಾಲ ಕಡೆಗೆ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡೋದು ಆಕಿ ಮಕ್ಕವಲ್ಲ ಅಂತಾರ. ಟಾಣಿಕ್ ಕೊಟ್ಟಾರ ಮಲ್ಕೊಂಬಂಗ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡವಲ್ರು. ಆದ್ರೆ ಹೋಗಿ ನಾವ್ ದೂರ ಹೋಗ್ಬೇಕು, ಸ್ವಲ್ಪ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡ್ರಿ ಅಂದ್ರೆ ಫೋನ್ ಆನ್ ಮಾಡಿ ಡ್ಯಾನ್ಸ್ ಇಟ್ಟು ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿದ್ರು. ಆಮೇಲೆ ನಮ್ಮ ಮಾಮ ಅವ್ರು ಹೋಗಿ ಅವ್ರು ರಿಪೋರ್ಟ್ ಕೊಡೋ ಟೈಮ್ನ ನಾರ್ಮಲ್ ಆಯ್ತಂತ ಹೇಳ್ಬಿಟ್ರು. ನಾರ್ಮಲ್ ಆಯ್ತಂತ ಹೇಳಿದ್ರೆ ನಾವೇನ್ ಕೇಳಕ್ ಆಗೋದಿಲ್ಲ ಅಂತ ನಾನು ಮತ್ತೆ ನಮ್ಮ ಮಾಮನ್ ಕರ್ಕೊಂಡು ಮತ್ತೆ ಒಳಗ್ ಹೋಗಿ ದೊಡ್ಡ ಡಾಕ್ಟರ್ ತಗೋಗಿ ಕೇಳಿದ್ವಿ. ಮತ್ತೆ ಹೋಲೈತಂತ ಹೇಳ್ಯಾರ. ಸರ್ ನೀವು ನಾರ್ಮಲ್ ಅಂತ ಹೇಳ್ತಿರಲ್ಲ, ನಾವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಕೇಳಿದ್ರೆ, ಅಮ್ಮ ನಿಮ್ಗೆ ಅವಾಗಿತ್ತು ಚಿಕ್ಕದಾಗಿ, ಅದು 3 ತಿಂಗಳಿಗೆ ಕ್ಲೋಸ್ ಆಗ್ತದಂತ ಹೇಳಿದ್ವಿ. ಆಲ್ರೆಡಿ ಕ್ಲೋಸ್ ಆಗೈತೆ, ಇವಾಗ ಏನಿಲ್ಲ ನಾರ್ಮಲ್ ಆಗೈತಂತ ಹೇಳಿದ್ವಿ. ದೇವ್ರು ನನ್ ಮಗಳ ಜೀವಿತದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ಮಾಡಿದ್ದಾನೆ. ಆದ್ರೆ ಇವಾಗ ಫುಲ್ ನಗಡಿ ಕೆಮ್ಮ ಆಗ್ಬಿಟ್ಟತೆ. ಆದ್ರೆ ಅವಳಿಗೆ ತುಂಬಾ ನಗಡಿ ಆಗೈತೆ. ಅದು ನಗಡಿ ರಾತ್ರಿಯಿಂದ ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಟ್ಟತೆ. ನಾನು ಎಷ್ಟೋ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತೀನಿ, ಆದ್ರೆ ಅವಳಿಗೆ ನಗಡಿ ಕೆಮ್ಮು ಹೋಗ್ತಾನೆ ಇಲ್ಲ. ಇವಳು ನನ್ ಮಗಳಿಗೋಸ್ಕರ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ರಿ. ಅದೇ ರೀತಿ ನನ್ ಮಗಳಿಗೋಸ್ಕರ ನನ್ ಗಂಡನ್ಗೆ ಒಳ್ಳೆ ಕೆಲ್ಸ ಬರುವಂತೆ ನೀವು ಪ್ರೇಯರ್ ಮಾಡ್ಬೇಕಂತ ನಾನ್ ಕೋರ್ತದೆ. ಇಲ್ಲಿಗೆ ನಾನ್ ಚಿಕ್ಕ ಸಾಕ್ಷಿ ముగిస్తది. మదన మీరు కొంచెం ట్రాన్స్లేట్ చేసి సిస్టర్తోనే మాట్లాడండి అన్న కన్నడలోనే. ఓకే అన్న. సిస్టర్ సాక్ష్యం పంచుకున్నారంటే వాళ్ళ కూతురికి చిన్నప్పటి నుంచే ఇదే సమస్య, కోల్డ్ కాఫ్. దాని గురించి చాలా సివియర్గా పాప బాధపడతా ఉందని తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ చూసే బళ్ళారిలో తర్వాత ముఖ్యంగా బెంగళూరుకి పోమని చెప్పారంట. అక్కడ కూడా వారు చేయించుకొని వచ్చారు. తర్వాత హార్ట్లో హోల్ పడింది, అందుకే ఇట్లా ప్రాబ్లం అవుతా ఉంది అని డాక్టర్ చెప్పారంట. అది ఒకవేళ 3 months లోపల హార్ట్ హోల్ ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా అది క్లోజ్ అయిపోవాలా. ఒక లెగ్ క్లోజ్ కాకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పినారంట. ఆ టైంలో సిస్టర్ వాళ్ళంతా ప్రార్థన చేశారు. దేవుని కృపను బట్టి ఆ హోల్ వితౌట్ ఆపరేషన్ క్లోజ్ అయిపోయింది. అయితే పాపకు ఈ కోల్డ్ కాఫ్ మాత్రం తగ్గటం లేదు. నిన్న రాత్రి అంతా కూడా చాలా కోల్డ్తో బాధపడతా ఉంది. సిస్టర్ చెప్తున్నారు, ఎంతగానో ప్రేయర్ చేస్తున్నాను, అయినా అది ఫలితం చూడటం లేదు, దయచేసి నా కూతురు కొరకు ప్రార్థన చేయండి అని మరి బాధపడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ భర్తకి మంచి ఉద్యోగం కావాలి, దేవుడు ఉద్యోగం దయచేయనట్లు దయచేసి ప్రార్థన చేయమని వారు కోరుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఎస్ అన్న, అదే తన సిస్టర్కి కూడా చెప్పండి దేవుడు సాయం చేస్తాడన్న విషయము. మరి తర్వాత అయినా మీరు సిస్టర్ నెంబర్ తీసుకొని ವ್ಯಕ್ತಿಗತಂగా ಮಾತಾಡಂడి ಅಣ್ಣ. ಓಕೆ ಸಿಸ್ಟರ್ ಅಣ್ಣವ್ರು ಹೇಳ್ತಿದಾರೆ, ದೇವ್ರ ಸೇವಕರು ನೀವು ಚಿಂತೆ ಮಾಡಬೇಡ್ರಿ, ದೇವ್ರು ನಿಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ, ದೇವ್ರ ಅದ್ಭುತ ಮಾಡ್ತಾನೆ, ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರೆ. ಮಗಳ ಹೆಸರು ಸಿಸ್ಟರ್? ನಿಮ್ಮ ಮಗಳ ಹೆಸರು? ಧನ್ಯ. ಧನ್ಯ. ನಿಮ್ಮ ಹೆಸರು? ಗೀತಾ ಅಂತ. గీత. అక్క పేరు గీత, పాప పేరు ధన్య. ధన్య కొరకు దయచేసి అందరూ కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అరుణ్ ప్రేయర్ పాయింట్ కూడా యాడ్ చేయారండి, అందులో మనము ప్రేయర్ చేద్దాము తన గురించి. మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ గీతా సిస్టర్. దేవుడు స్వస్థప ఎస్ మా ప్రేయర్ చేద్దాము తన విషయంలో, దేవుడు సాయం చేయనట్లు. ఇంకేదైనా ఉన్నట్లయితే కూడా మనము క్లుప్తంగా 2 మాటలు పంచుకోవడానికి ఆశ కలిగిన వాళ్ళు పంచుకోవచ్చు, లేదన్నట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. ఈ మధ్యలో మరి మన మధ్యలో ఉన్న నల్లి సిస్టర్ ఒక పాట పాడతారు. ఏదైనా ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా ఒక 2 నిమిషాలు ఎవరైనా పంచుకోవాలని, ప్రతాప్ బ్రదర్ కానీ, లక్ష్మీ సిస్టర్ కానీ, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ పంచుకున్నట్టుగా ఉన్నారు. సో మీకు ఏదైనా ఆశ కలిగి ఉంటే యూ కెన్ షేర్ ఫ్యూ వర్డ్స్. దాన్ని బట్టి మనం తర్వాత నల్ని సిస్టర్ పాట పాడతారు, మధు అన్న చివరిగా ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం ఇస్తారు. లక్ష్మీ సిస్టర్.
మా పిల్లలు ఊరికి పోయారు, అందుకే బయట దేవునికి స్తోత్రం. అంటే టీంలను వచ్చి నేను ఎంతో బలపడినాను. అంటే 7 గంటల వరకు పనుకుంటుంటిని. 4 గంటలకే 3:30కే 4 గంటల నుండి ఎదుర్కొతాయి, ఎప్పుడైతే ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అని ఎదురు చూస్తుంటిని. 7 గంటలు పనుకొని ఉండేది 4 గంటల నుండి దేవుని కోసం ఎదురు చూస్తుంటే ఆన్లైన్లో ఎప్పుడు ప్రార్థన ఆన్ అవుతుందో అని అట్లా మేల్కొని ఉంటుంది. దేవుడు నేను పొద్దుపూట్లో ప్రార్థననే చేసుకుంటూ ఉండలేదు. దేవుడు కృప ఇచ్చినాడు, ఈ టీంలో చేరుకున్నటువంటి బలం ఇచ్చినాడు నాకు. దేనిలో ఇంకా ఎదగాలని మీరు ప్రార్థన చేయండి అన్న. ఎస్ అమ్మా. లేదంటే 7 గంటలు లేచి అదపోతే ఏమో సాయంకాలం నేను ప్రార్థన చేసుకుంటుంటుంది. పొద్దుపూట్ల లేస్తూనే ఉంటుండలేదు. దేవుడు ఎంతో నన్ను బలపరిచున్నాడు. దేవునికి మహిమ ఉంటాయని. అదే తర మా పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఊరికి పోతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయను. నా కొట్రి శివు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ పోయినారు. ఓకే అమ్మా, ఓకే. పండుగ ఇది ఉందని రజాలు ఇచ్చినారని పోయినారు పిల్లలు. మంచిదమ్మా. చిన్న సాక్షి దేవునికి మహిమ ఉంటుంది. థ్యాంక్ యూ సిస్టర్. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా మార్నింగ్ ప్రేయర్స్ అనేవి దేవునికి మనం సమయం ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం జరిగిస్తాడనడానికి ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యాలే నిజమైనటువంటి సాక్ష్యాలు కదా. దేవుని యొక్క కార్యాలు, అపోస్తల కార్యములు అంతరించిపోలేదు, ఇంకా కొనసాగించబడుతూ ఉన్నాయి. బట్ వీ షుడ్ టేక్ ఏ స్టాండ్. మార్నింగ్ ప్రేయర్ సాక్రిఫైస్ చేసి మరి ఆశ కలిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాణం తృప్తిపరచబడుతుందని వాక్యం కూడా తెలియజేయబడుతూ ఉంది. మన పరిస్థితి బాగాలేవు, మనకు దుఃఖం ఉంది, మనకు సమస్య ఉంది అని లేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. బట్ స్టిల్ దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, ఆ ప్రియారిటీ 5:30 to 6:30 మనం జాయిన్ అవ్వాలి అన్న భారం మనలో ఎప్పుడైతే దేవుడు అవకాశం ఇస్తాడో ఖచ్చితంగా ఆ సమయాన్ని మనము వెచ్చించాలని. నిజంగా ఈరోజు కూడా హాలిడేనే ఇచ్చేసి మండే నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ నెవర్. మనం టెస్ట్ మనీస్ అనేది ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడిన దానికి ఒక కృతజ్ఞత చెప్పాల్సిన సమయం. కాబట్టి ఈరోజు అది నిజంగా దేవుడు ఎంత విలువగా ఈ సమయాన్ని ఇచ్చాడనేది నిజంగా దేవుడిని ఎంతగానో స్తుతించవలసినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏదో ఒక కొరత అయినప్పటికీ దేవుడు అన్నింటిలో నుంచి విడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాలన్నిటి కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత నల్ని సిస్టర్ ప్రేయర్ పాట పాడతారు. ఏదైనా ఉంటే ప్రతాప్ బ్రదర్ అక్క చెప్పండి. So, just 1 minute. నిన్న బికాస్ CCM and CCH గ్రూప్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్. నిన్న మా సన్ వాళ్ళ ఫ్రెండ్ ఎవ్రీ ఇయర్ నన్ను విజిట్ చేస్తారనమాట. లైక్ రూబెన్, హీల్ కమ్ అండ్ విజిట్. ఇంతవరకు నాకు తెలీదు వాళ్ళ ఫాదర్ ఒక అన్బిలీవర్ అని. నిన్ననే ఆయన చెప్పాడు. ఎందుకంటే నేను CCM అండ్ CCH ప్రేయర్ గ్రూప్ గురించి చెప్తున్నాను. పవర్ఫుల్ ప్రేయర్స్ గురించి నేను ఆయనతో షేర్ చేస్తున్నప్పుడు, ఆంటీ ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ విత్ యూ అన్నాడు. ఎస్ బాబు అంటే అప్పుడు అన్నాడు, మై ఫాదర్ ఇస్ అన్బిలీవర్, కానీ దిస్ బాయ్ ఈజ్ అ వెరీ గుడ్ బిలీవర్. ఆయన ఆల్ సైన్స్ చర్చ్లో మంచి మ్యూజిషియన్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. కానీ ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ప్లీజ్ షేర్ దిస్ విత్ యువర్ గ్రూప్ టు ప్రే ఫర్ మై ఫాదర్ సో దట్ హీ నోస్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్స్ క్రైస్ట్. హీఈస్ 29 years old. ఇప్పుడు వరకు వాళ్ళ మదర్ ఇస్ అ క్రిస్టియన్. అండ్ ఆయన అన్నాడు, మమ్మల్ని మా మదరే చాలా దేవుని అందు మమ్మల్ని పెంచినారు, అందుకని మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. బట్ మై ఫాదర్ హీ స్టిల్ అన్ అన్బిలీవర్. సో ప్లీజ్ ఆయన హీస్ బజేందర్ సింగ్ అనుకుంటా.
I don't know, I'll get his name, but boy's name is Benson. ఆయన మంచి మినిస్ట్రీ కూడా చేస్తున్నాడు, మ్యూజిక్ లో మినిస్ట్రీ చేస్తున్నాడు చర్చ్ లో. సో ఆయన కోసం కూడా, ఆయన రక్షణ కోసం ప్రార్థన చేయండి. సో CCM and CCH prayer warriors, truly God is working wonders in our group, and we will stand by God and serve him faithfully. ప్రైజ్ లాడక నిజంగా మరి ఈ విషయాన్ని కూడా ప్రేయర్ పాయింట్ యాడ్ చేస్తూ తనను కూడా మనము తన కొరకు కూడా ప్రార్థన చేద్దాము. ముఖ్యంగా ఈ యొక్క సంతోషాన్ని పొందుకున్న మనము, మన జీవితాల్లో జరిగిన గొప్ప కార్యాలను బట్టి ఈ ప్లాట్ఫాము మనం ఒకటే, దేవుని చిత్తమే జరగాలి, దేవుని ఉద్దేశంలో ఉన్న వాళ్ళే జరగాలి. అలాని మనము ఎవ్వరము ఆత్మీయంగా క్షేమంగా ఉన్న వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయట్లేదు. కేవలం అన్రిచ్డ్ పీపుల్కి, అసలు మన పక్కనే ఉండి ఒక నలుగురు మన కోసం ప్రార్థించే వాళ్ళు ఉండాలి అన్న ఆశ కలిగి ఉండి కూడా ఎంతోమంది ఉంటారు కదా. ఇంత మంచిగా దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి మంచి భోజనం మనం దొరికినప్పుడు దేవుని ఏ విధంగా ఇతరులకు తెలియజేస్తామో, ఒక మంచి ఆత్మీయమైనటువంటి ప్రార్థనా పరులు మన కోసం ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం వీలైనంత మట్టుకు ఇంకా ఎవరైతే ఇలాంటి బాధలో దుఃఖంలో ఉన్నారో వాళ్ళ యొక్క తలాంతులు ఉపయోగించుకోవడానికి ఏ ప్లాట్ఫామ్ లేదని వాళ్ళు బాధపడుతూ ఉన్నారో అటువంటి వారి కొరకే ఈ CCM కదా. క్రీస్తు మాత్రమే కేంద్రీకృతమయ్యేటట్టుగా మనం ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉంటున్నాం. నిజంగా అనేక విషయాలు దేవుడు అందరికీ నేర్పిస్తూ ఉన్నాడు, ఇంక్లూడింగ్ మీ కదా. దేవుడు మెట్టుగా ఆత్మీయ స్థితిలో బలపరుస్తూ ఉన్నాడు కనుక ఈ యొక్క అవకాశాన్ని మీ అందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఇంకా అనేక మందిని కూడా బలపరచడానికి, మనం ఏదో నెంబర్ ఆఫ్ పీపుల్ క్రౌడ్ అవ్వడం వల్ల నథింగ్ విల్ హ్యాపెన్, బట్ దేవుని చిత్తమే జరగాలి. దేవుని యొక్క ఆ సన్నిధినే మనం అనుభవించగలగాలి. దేవుడే వారిని నడిపించే విధంగా ప్రార్థించండి. ఇంకెవరైనా అలాంటి భారంతో ఉన్న వారి కొరకు ప్రార్థనా అంశాలు తీసుకొని గ్రూప్లో కూడా పెట్టడం ద్వారా వారిని బలపరిచిన వాళ్ళం అవుతాము. కొంచెం నాలెడ్జబుల్ పీపుల్ అయితే ఆత్మీయంగా కూడా మనం బలపరచడానికి ఎంతో కొంత దేవుని చిత్తంలో మనం కనిపెడుతూ వారి కొరకు ప్రార్థన చేసి బలపరచడానికి కూడా మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఈ యొక్క సంవత్సరంలో చివరి సాక్ష్యముల దినం ఎంత గొప్పగా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు అయ్యా. అందును బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. నాయనా ఎన్ని మేలులు ప్రభువా, నాయనా నీ మేలులు వివరించలేము తండ్రి. నిజమే ప్రభువా, మీ యొక్క గొప్ప కార్యాలు లిఖించిన యెడల ఈ భూప్రపంచము నాయనా, ఈ యొక్క నదులు, సముద్రాలు సైతం ఇంకిపోతాయి తండ్రి. ప్రభువా, ఎంతగా మీ యొక్క గొప్ప కార్యాలు చూడగలుగుతూ వస్తూ ఉన్నాం తండ్రి. మాటల చేత వర్ణించలేం ప్రభువా. నాయనా ఎప్పుడో నాయనా చీకటిలో ఉన్నటువంటి మా జీవితాలు ప్రభువా వెలుగుమయంగా నా తండ్రి దేవుని సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు అయ్యా. మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవ. చెప్పబడిన ప్రతి సాక్ష్యాన్ని దేవ మీకు మహిమకరంగా మీరు జరిపించుకున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని ఇంకా ఆత్మీయంగా బలపరచండి. ఎవరెవరు ఎలాంటి భారంతో ఉన్నారో, ఎలాంటి అనారోగ్యాలతో ఉన్నారో ప్రభువా, ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్నారో దేవ, ఎలాంటి కుటుంబ పరిస్థితుల మధ్యన నలిగిపోతూ ఉన్నారో ఆయా ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించండి తండ్రి. నిజంగా ప్రభువా, చెప్పుకోవడానికి మాకంటూ ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువా అది కేవలం మీరు మాత్రమే. అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త ఏగు తండ్రి వింటున్నారు అయ్యా. మీ వంటి పరమ తండ్రి పిల్లలుగా మేము ఒక కుటుంబంగా సమకూర్చబడి ఈ చిన్న సమూహం ద్వారా కూడా చేయబడే ప్రార్థన మీరు ఆలకించి ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఉంటున్నారు అయ్యా. ఈ వెలిగించిన దీపస్తంభమును బట్టి మీకే స్తుతి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, సొలొమోను మందిరం వైపు కిటికీ తెరిచి ప్రార్థించినప్పుడు కూడా ఏ విధంగా కార్యాలు చూస్తూ వచ్చారో ప్రభువా, ఈ దీపస్తంభంలో చేర్చబడే ప్రతి ప్రార్థన మనవి సమాధానం పొందుకోగలిగినట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా యోధులుగా మీ కొరకు మహిమకరంగా జీవించడానికి ప్రతి ఒక్కరిలో అట్టి భారాన్ని మీరే నింపుతూ రండి ప్రభువా. బాధ్యత కలిగి
ప్రయాసపడి ఎంతవరకు కొనసాగించడానికి నైనా వారి వంతు సహాయాన్ని సమయాన్ని వెచ్చిస్తున్న ప్రతి బిడ్డలకు కూడా ప్రభువా నూరంతల అటువంటి ఆశీర్వాదము దయచేయండి తండ్రి. నాయన ఎంతోమంది మిషనరీలకు హెల్ప్ చేస్తూ వచ్చారు ప్రభువా. ప్రతి క్రిస్మస్కు ఈ విధంగా సపోర్ట్ చేసే వాళ్ళు అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. పంపబడిన కానుకలను బట్టి ప్రతి నెల కూడా వారి యొక్క కానుకలను పంపిస్తూ ప్రభు ఈ పరిచయను బలపరుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత మీరు తీర్చండి. వారు దేనిని నా తండ్రి సర్దుకొని మరి దేని విషయంలో వాళ్ళు దాన్ని కోల్పోతూ మీ యొక్క పరిచయ కొరకు వారి గుప్పులు విప్పి కానుకలు పంపించారు ప్రభువా. అటు బిడ్డల తండ్రి మీ చిత్తంలో నూరంతలుగా ఆశీర్వదించబడినట్లు దేవా ఏ విషయంలో వారు ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో కార్యం జరిగించండి తండ్రి. ఆయన అట్టి హృదయాల్లో ప్రభువా మీ ప్రేమను నింపుతూ క్రీస్తు ప్రేమను సర్వలోక మానవాళికి ప్రకటించే భారాన్ని వారి హృదయాల్లో నింపుతూ రండి ప్రభువా. వారి బిడ్డల భవిష్యత్తు వారి కుటుంబాలు ఆత్మీయంగా కట్టబడాలి తండ్రి. ఏ దుఃఖము కన్నీరు ఏ ఒక్కరిని నా తండ్రి శత్రువు నా తండ్రి ప్రభువా ముట్టకుండానట్లు మీ కంచె యోబు కుటుంబానికి ఉంచిన కంచెను తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరే దయచేస్తున్నామని రెట్టింపు ఆశీర్వాదాలతో వచ్చే సంవత్సరంలో మేము మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నల్లి సిస్టర్ మీరు పాడండి అక్క ఒక పాట. Praise Lord, brother. This is always one of my favorite songs. That's what I repeat the song again. And ఇది మన టెస్టిమనీస్ కూడా రిలేటెడ్ అన్నమాట. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై, నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై, నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. గురిలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు, బతిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. గొర్రెలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలిచిన నా దేవుడవు, మతిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా, ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై, నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై.